నాకు తెలియక అడుగుతా. బిగ్ బాస్ మామ మస్తు బిల్డప్గా ఫస్ట్ లెవెల్ ఆఫ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అందరు నపరొకరిని అంటే మనిషికి ఒకరిని నామినేట్ చేసిన తర్వాత బిగ్ బాస్ మామ వాయిస్ అందుకొని అసలు నామినేషన్స్ అయిపోయినాయి అనుకుంటారా, అప్పుడే అయిపోయింది అనుకుంటారా, ఇప్పుడే మొదలైంది ఈ కాడికెళ్ళి మీరు చేసే యుద్ధమే మీ ఆటని నిర్ణయిస్తుంది, మీరు ఆడే ఆటే మీ తలరాత నిర్ణయిస్తుంది, మీరు చేసే ఎత్తులు చిత్తులు బొత్తులే మొత్తం బొమ్మ కనిపిస్తుంది, బొరసైపోతుంది అని చెప్పి మస్తు బిల్డప్గా డైలాగులు కొట్టిండు. పెద్ద పొడుపు డైలాగులు. ఇప్పటి వరకు మీరు మాట్లాడాలి అనుకున్నది మాట్లాడారు, చేయాలి అనుకున్నది చేశారు. ఇక మీ పట్ల, మీ ఆట పట్ల ప్రేక్షకులకున్న అభిప్రాయాన్ని ఎదుర్కోవాల్సిన సమయం ఇదే అని అందరినీ నామినేట్ చేస్తున్నా. కళ్ళు తెరిచిపోతాయా లేదంటే ఇంటి గేట్లు తెరుచుకుంటాయా? ఇంత బిల్డప్గా డైలాగులు అన్నీ కొట్టి మస్తు సూపర్గా నాకు మస్తు అనిపించింది. అరే ఏమో రేపటి నుంచి మంచి ప్రభావతి టాస్క్ లాంటి కోడుగుర టాస్క్ లేదంటే ఇంకా అంతకు మించిన రసవత్తరమైన టాస్క్ ఏదో పెడతారు కావచ్చు, ఇక ఉంటుంది కదా రచ్చ రంబోలా అన్న ఫీలింగ్లోకి పోయినా. కడిగేస్తే రేపటి ప్రోమో వచ్చింది. బీబీ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడట, కళ్యాణ్, ఇద్దరు రాణులు ఉన్నారట, ఒకరు రీతు, ఇంకొకరు దివ్యనికిత. వీళ్ళంతా రాజులు రాణులు. ఇందులో 4 టీములుగా డివైడ్ చేయనట. ఈ రాజులు రాణులు అని చెప్పి ఎంటర్టైన్మెంట్ టాస్క్ అంటే ఇంచుమించు ఎంటర్టైన్మెంట్ టాస్క్ లేకుంది. ఒకవేళ ఇది ఎంటర్టైనింగ్గా పోతే కనుక ఇంకెవ్వడిగా ఆపాలేడు తెలుసా. కాదబ్బా, ఒక పీక్స్ సీరియస్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎంటర్టైనింగ్ టాస్క్ పెడతారు, మొత్తం అందరినీ క్లోజ్ చేసి పడేస్తారు. దొంగలు అంటారు, ఏదో అంటారు, పానీపూరి బండి అంటారు, కచోరీ అంటారు, కాఫీ అంటారు, కథ అంటారు, కార్ఖాన అంటారు. ఒక సీరియస్ నామినేషన్ తర్వాత వాళ్ళు కలిసిపోయి మంచిగా ముచ్చట పెట్టుకుంటా సంబరపడుతూ ఉంటారు. అసలు ఒక సీరియస్ రీజన్స్ తోటి కుదిరిన ఈ వారం అంతా రచ్చరచ్చ అయింది. గట్టి రీజన్స్ ఉన్నాయి. దివ్యనికిత వర్సెస్ తనుజ జరగచ్చు, దివ్యనికిత వర్సెస్ ఇంకెవరు మన రీతు జరగచ్చు, దివ్యనికిత వర్సెస్ మెనీ పీపుల్ జరిగే ఛాన్స్ ఉంది, జరగలేదు. ఇమాన్యుల్ గట్టిగా రేజ్ అయ్యి, అఫ్కోర్స్ ఇమాన్యుల్ అంతో ఇంతో బెటర్గా బర్నీ అన్నకన్నా నామినేట్ చేసిండు. ఇమాన్యుల్ కూడా నామినేట్ చేయడానికి స్కోప్ ఉంది. అండ్ అసలు బంపర్ ఆఫర్ ఇచ్చిండు. అసలు నామినేషన్లలో అద్భుతమైన ఆఫరు. ఇమాన్యుల్ని నామినేట్ చేద్దామా వద్దా, ఇమ్యూనిటీ పవర్ ఇద్దామా వద్దా, మీరే డిసైడ్ చేయాలని చెప్పి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆలోచించండి, వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళంతా పోయి ఇమాన్యుల్కి మంచి ఆటగాడు అని చెప్పి నామినేషన్లకు ఇంతవరకు 10 వారాలు రాలేదురా అయ్యా, నామినేషన్లకు బోని అని చెప్పి ఇడిచిపెట్టాలి కదా, ఇడిచిపెట్టలే. వీళ్ళు ఏం ఆలోచిస్తారు, ఏమి నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళు ఏమేమి ఆడతారు అసలు అర్థమైతే లేదయ్యా. చిందర వందర గందరగోళం రకరకాలుగా ఉంది. అసలు నామినేషన్లలో నాకైతే ఒక్కరి పాయింట్స్ వ్యాలిడ్గా అనిపించలేదు. అండ్ హైలైట్ ఏంటంటే వీళ్ళందరికీ వేరే వాళ్ళతో ఖతర్నాక్ రీజన్స్ ఉన్నాయి కొట్టాడడానికి. కళ్యాణ్కి దివ్యనికితను పాయింట్ చేసి మాట్లాడడానికి రీజన్ లేదా? ఆమె అనవసరంగా ఈయన తీసేసింది, ఫస్టే తీసేసింది. అండ్ ఈయనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. నాగార్జున సార్ గంత క్లాస్ పీకే గంత పొడుగు చెప్పి నాగార్జున సార్ పాయింట్స్ ఇచ్చిండు, నామినేట్ చేసుకోండి అయ్యా, దివ్యనికిత తప్పు చేసింది, దివ్యనికిత రాంగ్ అని చెప్పి పోర్ట్రే చేయడానికి ట్రై చేసిండు. అంత చేసిన తర్వాత తను చేసి గౌరవం నామినేట్ చేయడం ఏంది? నీకు ఆట అర్థమైతే లేదు, పాట అర్థమైతే లేదు, నువ్వు తినే కాడ ఎక్కువ పోర్షన్ నా పోర్షన్ అంటాను. ఏంది ఇది? గదేం నామినేషను? అసలు దివ్యనికిత గౌరవం నామినేట్ చేయాల్సిన అవసరం ఏముంది? దివ్యనికిత చేయాలి అనుకుంటే చాలామంది ఉన్నారు, అంటే చేయడానికి ఆమెకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏందో అబ్బా, ఏదో ఊరికేనే. ఇప్పుడు చూసిరా, దివ్యనికిత డైరెక్ట్గా సుమన్ శెట్టి అన్నకి నిఖిల్ని నామినేట్ చేయమని చెప్పింది. అక్కడ బర్నీ అన్నకి చెప్పింది చూసారా, నిఖిల్ని నామినేట్ చేయమని చెప్పింది. ఆయనకి ఏం లేదు, ఊరికనే చేసిండు. అసలు సుమన్ శెట్టి అన్న ఆట గురించి, టాస్కుల గురించి, పర్ఫార్మెన్స్ గురించి ఆయన మాట్లాడుతుంటే నాకు నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమవుతలేదు. ఆయన ఏదో అడ్డిమారి గుడి దెబ్బలు జనాలు కనెక్ట్ అయ్యిండు, జనాల సింపతితో వర్కౌట్ అయితే ముందుకు పోతాడు. లిటరల్లీ ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అన్నట్టుగా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. హౌస్ మొత్తంలో ఏముండదు. అసలు ఎందుకు ఆయనకు హైప్ వస్తుంది, ఎందుకు ఆయనకు పాజిటివిటీ వస్తుంది? డే 1 నుంచి కూడా ఆయన ఆట అసలు మైండ్ బ్లోయింగ్ అబ్బా, అసలు ఏం అర్థం కాదు. కానీ ఓట్లు పడతాయి, జనాలు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు తనుజ విషయంలో కూడా సేమ్, తన దగ్గర నుంచి ఆట ఉండదు, పర్ఫార్మెన్స్. కనీసం ఓ దోస్తానే చేసుకున్నావు, బాండింగ్ చేసుకున్నావు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పెట్టుకున్నావు, వాళ్ళని మ్యానిపులేట్ చేసుకుంటున్నావు, వాళ్ళని అంటే తన అండర్లో పెట్టుకునే సత్తా ఉన్న క్యాపబిలిటీ, ఆ మైండ్ గేమ్ ఆడే క్యాపబిలిటీ, ఆవాహయామి చేసే కథ, మ్యానిపులేషన్ చేసే కథ ఉంది. సుమన్ నాకు అడుగుదు లేదు. ఆయన వచ్చి నిఖిల్ నువ్వు ఆడతలేవు, నువ్వు కనబడతలేవు, నువ్వు మాట్లాడతలేవు, నువ్వు టాస్కులలో లేవు. వా అన్న వా. చెత్త రీజన్స్ తోటి అందరూ నామినేషన్ చేసుకున్నారు. వెరీ నైస్. అండ్ ఇక సంజనక్క గౌరవ్ సంజనక్క ఏంటంటే ఇట్ ఫర్ టాట్ నువ్వు చేసినావు, ఇచ్చితినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం కైండ్ ఆఫ్ థింగ్ నామినేషన్ ఒకటి జరిగింది. సో కళ్యాణ్ ఏందబ్బా, ఈయన ఏంది అంటే తోటి ఆటగాళ్ళల్లో చైతన్యం నింపడానికి మూర్తిభవించిన మూర్తే.
కాదబ్బా, ఈయన చాలాసార్లు ఇట్లా నామినేషన్ చేస్తాడు. మళ్ళీ ఇంక ఈయన బిల్డప్గా నామినేషన్ చేస్తే పాయింట్ ఉండాలి, పాయింట్ వెట్టి చేయాలి, షర్ట్ ఉండాలి, దానికి బెల్ట్ ఉండాలి, బూట్లు ఉండాలి, టై ఉండాలి. ఎందుకు సార్ ఇవన్నీ మాట్లాడతారు మీరు? ఉత్త గాలి మాటలు. మనం పెట్టేదానిలో పాయింట్ ఉండదు. మీ దగ్గర నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన, మీ దగ్గర నుంచి అది రావట్లేదు. బిగ్ బాస్ మామేమో స్టార్టింగ్ జనాల్లోకి గుచ్చేలాగా, గుండెల్లో గుచ్చేలాగా మీరు నామినేట్ చేయర్రా అంటే ఆ గుచ్చి పెద్ద బొక్క చేశారు. ద హోల్ నామినేషన్లో బొక్క పడింది. నాట్ హోల్ బొక్క కాదు, బొక్క. అమ్మ జీవితం ఏందయ్యా ఇదే? గుచ్చుమంటే మొత్తం ఎపిసోడ్కే గుచ్చి పడేసారు దెబ్బకు. బిగ్ బాస్ మా కంగు తిని వీళ్ళకి గంట పెట్టుకోర్రా అంటే సోది పెడతారు, 5 నిమిషాలు పెట్టుకోర్రా అంటే ఏది పడుతుంది మాట్లాడేస్తారు. ఏం నామినేషన్ రా అయ్యా, జట్ అందరు నామినేషన్లు పరి అని చెప్పేసిండు. కానీ నామినేషన్లకు ఆయన కూడా వేయచ్చు కదా. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఒక చిన్న క్షమాపణ, ఇమాన్యుయల్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఆయన పవర్ అస్త్రాలను థర్డ్ పవర్ యూజ్ చేయడం వల్ల నామినేషన్ నుంచి సేవ్ అయ్యిండు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అప్డేట్, ఎవరో క్రియేట్ చేసిన అప్డేట్ ఇది. సో యాక్చువల్లీ మనం మ్యాక్సిమమ్స్ దగ్గర నుంచి వస్తేనే మనం గట్టిగా నమ్ముతాం. కానీ ఈ మధ్యకాలంలో మ్యాక్సిమమ్స్ దగ్గర నుంచి రాకపోయినా కొన్ని అవుట్ సోర్స్ నుంచి కూడా వస్తున్నాయి, కూడా తీసుకొని చెప్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఖచ్చితంగా నేను మ్యాక్సిమమ్స్ని అడిగే చేస్తా. కానీ ఈ మధ్యకాలంలో అంటే నిన్న నైటు అంత ఆగమాగము, ఈవెంట్ పోయి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అంటే రాత్రి కొంచెం స్లీప్లెస్ అయిపోయి ఆ మిడ్ నైట్ ముచ్చట్లు చూసి అది చూసి ఇది చూసి ఆ తర్వాత ఎపిసోడ్ చూసి నైట్ అంతా నిద్ర లేకుండా అయిపోయింది కంప్లీట్గా. ఫుల్ డే అంతా యాక్టివ్గా ఉండడం, నిన్న మార్నింగ్ నుంచి యాక్టివ్గా ఉండడం, సత్యనారాయణ వ్రతం కావచ్చు, ఆ తర్వాత ఈ ఈవెంట్ కావచ్చు, అన్నిటి వల్ల ఏంటంటే నేను కంప్లీట్గా అవుట్ అయిపోయింది మొత్తం బ్రెయిన్. అవుట్ సోర్స్ నుంచి ఎక్కడ దొరికిన ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు వీడియోస్ మీద వీడియోస్ చేసిన, అందులో ఒక పొరపాటుగా అయింది. కానీ మన వీడియో గట్టిగా పోయింది. మొత్తానికి అయితే ఇవన్నీ నామినేషన్లకు రాలేదు, కానీ వీడియో మాత్రం గట్టిగా పోయిందయ్యా. మన డైలాగు, ఆ తమ్నేలు అదంతా కూడా గట్టి క్లిక్ అయిందా. సరేలే ఏం చేద్దాం. మొత్తానికి అయితే ఇమాన్యుయల్ నామినేషన్లకు రాలేడబ్బా. ఇమాన్యుయల్కి ఇంతకు మించిన బంపర్ ఆఫర్ రాదు. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు అయినా కూడా ఉండింటే అతని క్యాపబిలిటీ ఎంత, అతని కెపాసిటీ ఎంత, అతని వ్యాసార్థం ఎంత, ఘనపరిమాణం ఎంత, చుట్టుకొలత ఎంత, లోతు ఎంత, పొడవు ఎంత, అడ్డం ఎంత, మొత్తం బయటకు వచ్చేది. కానీ తెలియకుండా బాయ్ ఇప్పుడు చూడు ఒంటిగా అయిపోయాను. నలుగురికి నచ్చనిది నాకు అసలే ఇక నచ్చను ఆ టైప్లో అందరూ ఒక దిక్కు పోతే నిండు చంద్రుడు ఒకవైపు సుక్కలు ఒకవైపు అన్నట్టుగా అయిపోయా చంద్రుడు. ఆ చంద్రుడు వస్తే కానీ మనకు అర్థం కాదు. సరే అసలు గేమ్ ఎట్లా పోతుంది, ఏం కథ, అసలు తనకు ఉందా క్యాపబిలిటీ, విన్నింగ్కి ఉందా, రన్నర్కి ఉందా అనేది ఇప్పుడు తెలిసేది. పాయే ఓ యా రైట్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో? అందులో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలి అని అనుకుంటున్నారు? అన్న నీకు దండం పెడతాను, ఇట్లాంటి క్వశ్చన్ అడక్కన్నా. అక్కడ ఏం లేదన్నా, లోపలేం లేదన్నా, నువ్వేందో చెప్పి వీళ్ళేమో వాళ్ళేమో అని చెప్పి అనిపిస్తాను, కానీ అక్కడ ఏం లేదు అని భావించేటోళ్ళు కింద కామెంట్ చేయండి. ఏమని చేస్తారు కామెంటు? పోయా మోసం అని. రైట్, నామినేషన్లో ఏం జరిగిందో మాట్లాడేసుకుందాం. నామినేషన్స్ ఇక మనకి ఎపిసోడ్ స్టార్టింగే కొన్ని ఇంట్రెస్టింగ్ ఏం లేదు, కానీ ఊరికిన బర్నీ అన్న దివ్య నిఖిత ఇద్దరు మాట్లాడుకుని ముచ్చట చూపించారు. ఈ మధ్యకాలం అంటే అరుస్తాడు అంటే నా మీద అరుస్తారా ఇక నుంచి, ఎందుకంటే నాగార్జున గారు చెప్పారు కదా, అజాత శత్రువు నుంచి వచ్చే సీరియస్ అరుపులే జనాల్ని విజిల్స్ సపోర్ట్లు కొట్టిస్తాయని చెప్పింటారు కదా. మరి ఇక్కడికి వెళ్ళి అరుస్తారు కావచ్చు, గట్టిగా అరుస్తారు కావచ్చు, నా మీద అరుస్తారు కావచ్చు, ఎప్పుడు దొరికితే అప్పుడు నా మీద అరుస్తారా అని అడుగుతుంది. ఎందుకు అరుస్తాను దివ్య, నీ మీద ఎందుకు అరుస్తాను నేను అనగానే ఏంటినా డిఫరెంట్గా మాట్లాడుతుండు అని ఆగిపోయినట్టుగా ఉంది. అసలు వీళ్ళ కన్వర్జేషన్స్ ఏందో, వీళ్ళ మాటలు ఏందో ఇదే ఉంటాయి. ఆమె చాలా సరదాగా మాట్లాడుతుంటుంది, ఆయన చాలా సీరియస్ టోన్లో మాట్లాడుతుంటాడు, నడుతూనే ఉంటుంది ఆ కన్వర్జేషన్. మళ్ళీ గమ్మతి. నాకు ఎమోషన్స్ లేవా, నాకు పెయిన్స్ ఉంటాయి, నాకు బాధలు ఉంటాయి, నాకు అన్నీ ఉంటాయి కదా అని చెప్పి అన్నాడు. హడావిడిగా కెమెరా ముందుకు వచ్చిన ఆయన ఆగంగా కురి నేను తుమ్మొచ్చింది, అందుకే ఆపా, పాజ్ చేసి మళ్ళీ ఆన్ చేసా. రైట్, నెక్స్ట్. అబ్బా చలి బాగైంది అబ్బా. నేను ఎందుకు వస్తాను అని చెప్పిన కదా దివ్య ఉండి. అసలు సరే ఈ సోది డిస్కషన్ అబ్బా ఇంట్లో ఏం లేదు, అయిపోయింది, ఉత్తదే ముచ్చట. ఆ తర్వాత కేక్ వచ్చిందబ్బా, నేను రాత్రి మిడ్ నైట్ ముచ్చట చెల్లిది. కేక్ వచ్చింది, ఆ కేక్ని సుమనన్నతోటి కట్ చేయించారు. ఎందుకంటే వాళ్ళ కూతురు బర్త్డేనంట, కూతురు బర్త్డే సందర్భం కట్ చేయించారు. నిన్న నైట్ జరిగింది అంతే, ఇంకేం లేదు. అందుకని చెప్పి మిడ్ నైట్ ముచ్చట్లు కూడా చేయలేదు. ఐస్ క్రీమ్ కేక్ వచ్చింది, ఐబాకో అనట. అది మంచిగా అంటే చూసి చాలామంది ఇదేదో బాగుండేటట్టు ఉందే కొనుక్కుంటారు కదా, ప్రమోషన్ అన్నట్టు. చూసిరా ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మనకి. రైట్, అందుకే మల్టీ కలర్లో పంపించారు, అట్లా కూడా మనకు అట్రాక్టివ్గా ఉండడానికి. అది బిజినెస్. దిస్ ఇస్ బిజినెస్. రైట్, నెక్స్ట్. ఓకే,
మార్నింగ్ సాంగ్ ఏంటది, ఇట్స్ ఎ ప్రైవేట్ పార్టీ. ఓకే, అల్లు అర్జున్ ఫ్యాన్ అబ్బా, నేను చెప్తాను కదా ఆ పాటలు వేసేట అందరూ. ఆ తర్వాత దివ్యనికిత కళ్యాణ్, ఒక్క నిమిషం, దివ్యనికిత, బర్నీ అన్న అండ్ ఇటు దిక్కు సుమన్ శెట్టి అన్న, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎవరిని నామినేట్ చేయాలి ఎందుకు అనే డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్కి తప్ప నా మీద ఎవరికి వ్యాలిడ్ రీజన్స్ లేవు, ఎవరు చేసినా కానీ నేను ఊకునేది లేదు. అసలు వీకెండ్లో దొరికాను కాబట్టి అందరూ టార్గెట్ చేస్తారని నాకు తెలుసు, ఎవరు ఇచ్చినా కానీ ఇచ్చి పడేసినా మామూలు ఉండదు, తొక్క తీసి డోర్ కట్టి డండన అనిపిస్తుందని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ బర్నీ అన్న, మీరు ఎవరికి నామినేట్ చేస్తారు, మరి నిఖిల్కి చేయొచ్చు కదా నామినేషన్ అని అంటుంది. ఇక్కడ సజెషన్స్ అది రీతు చెప్పినట్టు గ్యాంగ్ ఫామ్ చేసి డైరెక్షన్ ఇస్తున్నట్టుగా లేదు. మీరు నిఖిల్కి నామినేట్ చేయొచ్చు కదా అంటే, నిఖిల్కా నా దగ్గర ఏం పాయింట్స్ లేవే, నిఖిల్ దగ్గర ఏముంది, అయినా ఇక్కడ గౌరవ్కి ఏమైనా పాయింట్స్ ఉంటాయి కానీ నిఖిల్కి లేవు. అండ్ రెండో ఆప్షన్ ఏముంది మీకంటే నువ్వే అని చెప్పాను. నేనా, అవునా చేయండి చూస్తా, నన్ను చేస్తారా మీరు ఏమంటది, తూ ఆరే అంటే ఆరే అంటే అరే తురే కొట్టినట్టు, ఈమెకి హిందీ రాదు తెలియదు మాట్లాడేస్తుంది. పెద్ద మనిషిని పట్టుకొని తూ ఆరే అంటుంది, నువ్వు రారే అన్నట్టు. అది ఏందో తెలవక తెలుసుకోవాలి, తెలియదంటారా, హైదరాబాద్లో పెరిగిందిగా హిందీ ఆ మాత్రం తెలియదే. సరే నెక్స్ట్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఓపెనింగ్ ఇమాన్యుల్ మీరే మొదలు పెట్టండి. దానికంటే ముందు కొంచెం బిల్డప్ ఇచ్చిండు, మొత్తం మామూలు ఉండదు, మీరు గుచ్చేయాలి గుండెలలో, జనాలంతా ఆగం కావాలి. అసలు ఈ నామినేషన్ చూసిన తర్వాత బిగ్ బాస్ సీజన్ అని టాప్ నాచ్ ఉండాలి, అసలు మిగతా సీజన్ అని కనుమరు కావాలన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చిండు. ఇలా యాజ్ యూజువల్గా చదువు శారడు బల్పాలు దోషడు అన్నట్టు. రైట్, వీళ్ళు నామినేషన్స్ ఉంటాయి. ఇమాన్యుల్ వచ్చిండు, బర్నీ అన్న నామినేట్ చేసిండు. రీజన్ ఏముందబ్బా, మీరు స్టాండ్ తీసుకుంటలేరు, మీరు మాట్లాడతలేరు, మీరు మీ గురించి స్టాండ్ తీసుకోవాలి. లైక్ జస్ట్ ఇప్పుడు మీరు రాము మిమ్మల్ని తీసేసినప్పుడు మీరు మీ గురించి చెప్పాలి, నేను నీకు హెల్ప్ చేసిన, నేను నీకోసం నిలబడ్డా, నేను ఇట్లా చేసిన, టాస్క్లు ఆడినా, పర్ఫార్మెన్స్ చేసిన, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన, టాస్క్లు మనం నిరూపించుకున్న, దెబ్బలాకిన ఆడినా, ఇవన్నీ మీరు చెప్పుకోవాలన్నా చెప్పుకుంటలేరు, మీ గురించి మీరు స్టాండ్ తీసుకుంటలేరు. మీరు వచ్చినప్పుడు రీఎంట్రీ ఇచ్చినప్పుడు మీ కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది, ఆ కళ్ళల్లో మెరుపు చూడంగానే అప్పుడే అర్థమైపోయింది చంద్రముఖిని పట్టుకునేది ఆయన్ని అని. కొత్త బర్నీని మీ కళ్ళల్లో చూసినప్పుడు, కొత్త బర్నీని చూపిస్తా అన్నప్పుడు మీ దగ్గర ఒక ఎనర్జీ కనిపించింది, ఒక అద్భుతం కనిపించింది. కానీ ఆ తర్వాత తగ్గుతూ మళ్ళీ అదే బాటలో నడిచింది, ఎందుకంటే బాన్స్ బర్నీ మళ్ళీ తిరిగి వచ్చాడు. మీరు స్టాండ్ తీసుకోవట్లేదన్న, ఇక అంతే. తనుజ విషయంలో నాకంటే బెటర్ తనే అనడం నాకు నచ్చలేదు. ఏం చేస్తాను చెప్పి ఆయన ఏం చేస్తాడు, తీసేసారు సరే తీ అనుకున్నాడు, అక్కడ తీసినోడు ఎవరు, తమ్ముడే, తీసింది ఎవరి కోసం, కూతురు కోసం, ఇంకేముంది ఆయన దగ్గర చెప్పండి, అనడానికి ఏముంది. ఆ బంధుత్వాలలో ఆయన ఇరుక్కుపోయాడు. అయితే ఇక్కడ ఈయన ఏమంటాడంటే, ఆమె 4 times కంటెండర్షిప్లో లాస్ట్ దాకా వచ్చిపోయింది కాబట్టి నాకంటే బెటర్ అని చెప్పిన అన్న, నేనన్నా ఇండివిజువల్ గేమ్ ఆడలేదు, శ్రీజతో వచ్చినప్పుడు అంతా గ్రూప్ గేమ్స్ ఆడినట్టే కదా, శ్రీజ నేను కాంపిటీషన్లో వచ్చినప్పుడు మీరంతా నా కోసం ఆడారు కానీ నేను ఆడలేదు, ఇక్కడ ఇండివిజువల్గా తను ఆడింది కాబట్టి తనకే బెస్ట్ అని చెప్పి నాకు అనిపించింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను చెప్పిన పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది, నేను చెప్పిన. సో తప్పేం లేదు కదా నా పాయింట్ అదే అంటే, కాదన్నా మీ గురించి మీరు పోరాడండి, మీ గురించి మీరు చెప్పుకోండి, పాయింట్స్ చెప్పుకోండి. ఇక్కడ ఏంటంటే పక్కోని ఉద్ధరించే ఉద్దేశంతో నామినేషన్సే తప్ప బయటకు పంపించే ఉద్దేశంతో నామినేషన్ చేస్తున్నట్టుగా ఉండదు అన్నట్టు. ఇదంతా అట్లా బటర్ కోటింగ్, షుగర్ కోటింగ్, మంచి నెయ్యేసి మంచి అట్లుంటాయి అన్నమాట ఈ నామినేషన్స్ అన్నీ. ఇప్పుడు చెప్తాడు మన ఇమాన్యుల్ ఏమంటాడంటే, సంజన రీతు వీళ్ళిద్దరి మధ్య సాక్రిఫైస్లు ఉన్నాయి, అయినా కానీ వీళ్ళు నామినేషన్ చేసుకోలేదా, వీళ్ళు ఒకరినొకరు అనుకోలేదా, ఆ తర్వాత సంజనకు పోయి కిచెన్లో ఏడవలేదా, సో చెప్తాను అన్నట్టు. రీతు సంజన నామినేట్ చేసుకోలేరా, మీరు ఓన్గా కంటెండర్షిప్ సంపాదించుకున్నారు, మీరు ఓనర్గా మీరు సొంతంగా సంపాదించుకున్నారు, మీరు అన్నీ చేసిన ఆడి గెలిచి వచ్చిందే కదా అన్న, అవన్నీ చెప్పుకోవాలి కదా, పెయిన్ ఉన్నా కానీ మీరు ఆడారు అయినా చెప్పుకోవాలి కదా అన్న. బాజర్ మోగింది అయిపోయింది ముచ్చట. ఏందన్నట్టు ఈ నామినేషన్ రీజన్ ఏంది, మీరు బాగుపడాలన్నా, మీరు మంచిగా కావాలన్నా, మీరు స్టాండ్ తీసుకోండన్నా అని చెప్పిండు అనమాట. లైక్ దట్ కళ్యాణ్ ఏదైతే నిఖిల్కి చెప్పిండో అట్లా ఓడిచింది. ఇక్కడ రీతు అండ్ దివ్య నామినేషన్స్. రీతు దివ్య మీద కొన్ని అలిగేషన్స్ వేస్తుంది, ఏంది నువ్వు గ్రూప్ ఆఫ్ పీపుల్ని దగ్గర పెట్టుకొని నువ్వు టార్గెటెడ్గా ఏమిని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు, లీస్ట్ ప్రియారిటీ నన్నే అన్నప్పుడు నన్ను తీసేయకుండా తనుజను ఎందుకు తీసేసినావు అంటే, తనుజ కోసం చేస్తున్న నామినేషన్ అనమాట ఇది. రైట్, దిమాన్ పవన్ కూడా ఇంచుమించు ఇట్లాంటి నామినేషనే. ఇక్కడ అంతా కూడా అంటే నా గేమ్లో అడ్డొస్తున్న వాళ్ళు, లేదంటే వాళ్ళ గేమ్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఇట్లా కాకుండా పక్కోడి కోసము, వేరే టోళ్ళ కోసము, సరే అవి కూడా చెప్పొచ్చు, కానీ అంత వాల్యుబుల్గా అంత అద్భుతంగా ఉంటున్నాయంటే అవి లేవు రీజన్స్. నువ్వు చెప్పురా రీజన్స్, నువ్వు చెప్పురా అని అంటారా, చెప్తా పటు. కళ్యాణ్కి దివ్య మీద ఉంది రీజన్, అద్భుతమైన రీజన్, నామినేట్ చేయాలి. దివ్యాకి తనుజకి మధ్యలో కాంట్రవర్సీ ఉంది, వాళ్ళిద్దరు నామినేట్ చేసుకోవాలి, వాళ్ళకి పడతలేదు ఒకరంటే ఒకరికి కదా, మనం అనుకుంటున్నాం కదా. ఇవాళ లైవ్లో చూడాలి నామినేషన్స్ అయిపోయిన తర్వాత, నీ లిప్టిక్ మంచిగా ఉంటుంది నాకు ఏవో కొంచెం పోచుకుంటా
మంచి దోస్తులు అయిపోయారు అన్నట్టు. దోస్తులు కాకపోతే ఏమవుతారు బిగ్ బాస్ అయిపోగానే వీళ్ళంతా కలిసి దావతులు చేసుకుంటారు, మనందరం గిట్టే మాట్లాడుకున్నాం సపరేట్గా మన పని మనం చేసుకుంటాంటారా. ఊరికే ఇక 3 నెలల ముచ్చట పెట్టుకోవడం అంతే, 3 నెలల ముచ్చట ఇది. రైట్. నెక్స్ట్ రీతు నువ్వు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు అంటే మొత్తం ఆడిస్తున్నావు. లైక్ ఏంటంటే సుమన్ శెట్టి అన్నని అంటే ఇమాన్యుల్ని చెప్పిన మాట వింటున్నారు, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారని చెప్తారు. సుమన్ శెట్టి అన్నని గ్రిప్లో పెట్టుకున్నారంటే ఓకే, ఇమాన్యుల్ సొంతంగా తెలివితోటి ఆడుకుంటాడు కదా, మరి ఇమాన్యుల్ కూడా గ్రిప్లో పెట్టింది అంటది. అండ్ సెకండ్ పాయింట్, ఇండివిజువల్గా నీ ఇండివిజువల్ గేమ్ అయితే నాకు ఫస్ట్లో కనిపించలేదు. బర్నీ గారు ఉన్నప్పుడు, బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత నీ ఇండివిజువల్ గేమ్ కనిపించింది. దొంగల టాస్క్ నువ్వు ఖతర్నాక్ ఆడినావు, సూపర్ ఆడినావు, కానీ మళ్ళీ ఎప్పుడైతే బర్నీ అని వచ్చిందో నీ ఇండివిజువల్ ప్లే లేదు, మొత్తం పోయింది అని చెప్పింది. వాస్తవానికి అయితే వాస్తవమే, కానీ ఏం చేస్తాను చెప్పండి. బిగ్ బాస్ టీమ్కి బర్నీ అన్న కావాలి, బర్నీ అన్నకి బాండ్స్ కావాలి, దివ్యనికితకి అన్నయ్య కావాలి, తనుజకి నాన్న కావాలి, ఈ హౌస్కి వీళ్ళంతా బంధాలు కావాలి. సీరియల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కంటిన్యూటీలో బిగ్ బాస్ చూడడానికి ఇవన్నీ రిలేషన్షిప్స్ కావాలి. అవును, నిన్న నువ్వు హైపర్ అవుతుంది ఆడలేదు అని చెప్పి అన్నావు కదా ఇమాన్యుల్తో. లాస్ట్ రౌండ్లో రీతు ఉంటే హైపర్ అయిపోతుంది, సరిగ్గా ఆడలేదు కాబట్టి ఈజీగా ఏమో గెలవడానికి ఉంటుంది అని చెప్పి నువ్వు చెప్పినావు కదా. ఒకరిని డిసైడ్ చేయడానికి నువ్వెవరు అని అడిగింది. ఆమె ఎవరు? ఒకరిని నామినేట్ చేయడానికి నువ్వెవరు? ఒకరిని డిసైడ్ చేయడానికి ఆమె ఎవరు? ఎవరు కాదు. అవతలను డిస్కరేజ్ చేయడం అదంతా కరెక్ట్ కాదు అని చెప్పింది. ఆ తర్వాత ఇక్కడ సాయి టాపిక్ కూడా వచ్చింది. సాయి తనుజాని తీసేస్తా అన్నప్పుడు ఇది అవసరం లేదు, వేస్ట్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తుంది తెలుసా, నువ్వు ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తా అంటే మరి స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేయాలి కదా నా టాపిక్ వస్తుంది. అంటే నేను ఎందుకు చేస్తాను, నేను అవుట్ అయిన తర్వాత చేస్తా అంటే నీకు ఇమాన్యుల్ 100% క్యాప్టెన్ అవ్వాలని నీకు లేదా అయితే అంటది. లాజిక్ ఏంది అక్క, ఆమె ఉన్నప్పుడు ఆమె కావాలనుకుంటుంది కదా, ఆమె అయిపోయిన తర్వాతనే కదా ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది. అసలు రీతు ఆ లాజిక్ ఎట్లా ఆలోచించింది, ఎందుకు అడిగిందో నాకు అర్థం కాలే. రీతు అంటది ఇమ్ముకి నువ్వు ఇమ్ముని ఆపేద్దాం అనుకున్నావు, అయితే ఇమ్ముని ఆపేద్దాం అనుకున్నావు అంటే ఇమ్ముకి 100% సపోర్ట్ చేస్తాడు. అవును, నేను ఒకవేళ లాస్ట్ దాకా ఉంటే అప్పుడు నాకు ఇమ్ము అయినా తీసేయాల్సిందే, ఇమ్మునైనా తీసేయమనే చెప్తా. అంటే నువ్వు సాయికి చెప్పినావు, వాళ్ళకి చెప్పినావు, వాళ్ళని తీసే అని అందరికీ చెప్పినావు కదా. మరి నువ్వు అంటే ఇప్పుడు నీకు ఇమాన్యుల్ క్యాప్టెన్ చేయాలి అనుకుంటే ముందు నుంచి తన కోసమే ఉండాలి కదా. అంటే నేను నా గురించి చూసుకుంటా, అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తా, నేనే క్యాప్టెన్ అవ్వాలి అని అనుకుంటా. ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు క్యాప్టెన్ కాకూడదు అన్న పాలసీ ఉంది కాబట్టి దాని గురించి నేను కొంతమందితో డిస్కషన్ చేసిన, డీల్ సెట్ చేసుకునే ప్రయత్నం చేసిన. అంటే ఒక గ్యాంగ్ అప్ చేసి మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వంతా గ్రూప్ పెట్టుకున్నావు, నువ్వు ఎట్లా చెప్తే అట్టింటావు అంటే వాళ్ళంతా చిన్నపిల్లల వినడానికని దివ్య, వాళ్ళంతా చిన్నపిల్లల నేను చెప్పిన మాట వినడానికి. సుమన్ శెట్టి అయితే తింటాడు చెప్తా పట్టరు ఇమాన్యుల్ సుమన్ శెట్టి అని అన్నా, ఎవరైనా మనం బలైపోయే ముందు మనతో పాటు ఇంకోని బలి చేయాల్సిందే అన్న, నువ్వు ఒక పని చేయి, అటు పోయి కూర్చో అంటాడు. అటు పోయి కూర్చుంటే అటు బలైపోతాడు ఆయన పాపం. అఫ్కోర్స్ ఇటు వచ్చినా ఆయనే బలైతాడు, ఎటు పోయినా ఆయనే బలైతాడు. కానీ చెప్తున్నా, ఆయన చెప్పడం అది వినడం ఆయన వింటాడు కదా, ఆయనకి ఏం తెలియదు అబ్బా, ఊరికేనే ఉంటాడు, టైంపాస్ చేస్తాడు. అదే నిఖిల్ అన్నట్టుగా కొన్ని బండలు వేసిండు కదా, సో అట్లాంటివన్నీ ఉంటాయి, అంతకుమించి ఇంకేం ఉండదు అయినది. ఆయనకు అదృష్టం అబ్బా, జనాలు మిమ్మల్ని నచ్చిరు మెచ్చిరు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, కానీ మీ దగ్గర ఏ ఆట లేదని చెప్పి నిఖిల్ చెప్పిందే వాస్తవం బేసిక్ అంటే. ఓకే. ఆ తర్వాత దివ్యనికిత ఎక్కడైంది లీడర్ బోర్డులో, దాంట్లో నువ్వు పవన్ వల్లే ఒపీనియన్. సరే, నేనంటే భయం నీకు, వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా నన్ను మారిపోతారంటున్నావు అంటే, నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అంటే నేనంటే భయం అంటే ఎవరు నీకంటే భయం అంటే, నువ్వు ఒక సైన్యాన్ని పెట్టుకున్నావు, అది చేస్తున్నావు. అదే ముచ్చట జరిగింది, అయిపోయింది. నెక్స్ట్ గౌరవ్ సంజన నామినేట్ చేసిండు. షెల్ఫిష్ అంటే తెలుసు కదా, చుట్టూ కవచం, షెల్ అంటే చుట్టూ కవచం ఉన్న ఫిష్, యువర్ షెల్ఫిష్ అని చెప్పాడు. అబ్బా వచ్చాడయ్యా ఇంగ్లీషు మొత్తం ఆయనే కదా నేను. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మీది ఓకే గేమ్, ఆ తర్వాత థర్డ్ ఫోర్త్ వీక్లో మీ ఎంటైర్ గేమ్ తగ్గిపోయింది. ఇది లైవ్లో చెప్తున్నాను నేను, మళ్ళీ ఓన్లీ ఎపిసోడ్లో కాదు, థర్డ్ ఫోర్త్లో మీ ఇది గ్రాఫ్ పడిపోయింది. మీరు ఏం చేస్తున్నారంటే ఏం లేదు, ఒక ఎమోషనల్ డ్రామా చేస్తారు, మొత్తం ఎమోషనల్ డ్రామాతోటి నడిపిస్తారు. మీరు ఇమాన్యుల్ మమ్మీ అని చెప్పి అదొకటి ఫేక్ డ్రామా నడిపిస్తారు. బర్నీ గారు శ్రీజ గారి టాస్క్ వచ్చినప్పుడు కూడా మీరు ఏం ఆడలేదు. అండ్ తనుజ ఫుడ్ మానిటర్ ఉన్నప్పుడు కూడా మీరు సెల్ఫిష్గా బిహేవ్ చేశారు. అండ్ ఆ టాస్కులలో కూడా మీరు ఫుడ్ మీరే ముందు పోయి తిన్నారు. ఇట్లాంటి టాపిక్స్ అని మెన్షన్ చేసిండు గౌరవ్. ఇక్కడ నేనేమంటా అంటే, ఫుడ్ తను తింటుంది, ఫస్ట్ ఆమెనే ప్రిఫర్ చేసుకుంటుంది అని గౌరవ్ అన్నాడు.
ఫస్ట్ నా పోర్షన్ నాకు కావాలని చెప్పి లొల్లి పెడతాడు అని చెప్పి సంజనక్క కానీ మన తనుజ కానీ అట్నే మన దివ్యనికిత కానీ అందరూ కూడా ఫుడ్ పోర్షన్ కావాలి, నీకు ఫుడ్ పోర్షన్ ఫస్ట్ కావాలి, అన్నిటికంటే ముందు నీ ఫుడ్ పోర్షన్ నీకు కావాలి అని అంటావు నువ్వు అని చెప్పి దివ్యనికిత మన గౌరవ్ నామినేట్ చేసేటప్పుడు కానీ వీళ్ళందరూ నామినేట్ చేసినప్పుడు చెప్పారు. ఇక్కడ ఎవరినందని చెప్పుర్రి, అందరికీ ఆకలి అవుతుంది, అక్కడ ఉన్న ఫుడ్ కొంచెం, అందులో అందరూ కూడా నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి కొట్టాడతారు. ఇమాన్యుల్కి దెబ్బ తాకింది, అందరికీ దెబ్బ తాకింది, నాకు దెబ్బ తాకింది, భరణి గారికి దెబ్బ తాకింది, అయినా కానీ మీరు మీ ఫుడ్ పోర్షన్ మీరు ఫస్ట్ పెట్టేసుకున్నారు అని అంటే నాకు ఇది ఒకటి నచ్చలే. ఆ రోజు టాస్క్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ కూర్చుని పెట్టుకొని తినరా, ఎంత ఆకలిగా ఉన్నారో బిడ్డ, తినరా నువ్వు అరే దెబ్బలు తాకించుకోకురా, మంచిగా ఆడు కానీ గేమ్స్ ఆడు కానీ దెబ్బలు తాకించుకోకురా, ఫిజికల్గా పెట్టు కానీ మరి తాకించుకోకు, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవ్వాలరా అని చెప్పి టాప్ అవ్వాలరా, అరే ఎంత ఆకలిగా ఉన్నావు బిడ్డ, నేను పెట్టాలరా బిడ్డ, తింటావారా బిడ్డ, అరే నేను పెడితే నువ్వు అన్ని తింటావు లేదంటే అన్ని పక్కకు పెట్టేస్తారా, నువ్వు అన్నీ కూడా నువ్వు తిండి తినడంలో కూడా కామెడీ చేసేస్తావురా, అన్ని ఐటమ్స్ అన్ని తీసి పక్కన పెట్టి ఓన్లీ రైస్ అట్లా తిన్నట్టుగా తింటావురా అని పక్కనే కూర్చుని తిండి దగ్గర కూర్చుంటుంది. ఈ ఆసామి ఏమంటాడు, తిండి పెట్టలేదు ఆయనకి, ఆయన గురించి కూడా ఆలోచించకుండా నువ్వు తిన్నావు అని చెప్తాను. అదొక నాకు నచ్చలే. రైట్. ఆ తర్వాత మనీ పోయినప్పుడు మీరు మీరు టీం లీడర్గా అంత సరిగ్గా లేరు, మీరు మనీ పోయినప్పుడు కూడా మీరు పెద్ద టెన్షన్ తీసుకోలేదు, నేను నిఖిల్ మేమిద్దరం కూడా మొత్తం రాత్రంతా ఎతికినాము, మీరు మంచిగా ఆరామ్సే పండుకున్నారు అంటే, లైట్స్ ఆఫ్ చేస్తే పండుకోకుండా ఏం చేస్తా అంటే, మీకు మనీ పోయిన టెన్షన్ లేదంటే, టెన్షన్ తీసుకుంటే ఏం చేస్తాం, రేపొద్దున మళ్ళీ టెన్షన్ తీసుకోవాల్సిందే కదా, లైట్స్ ఆఫ్ చేసినప్పుడు పడుకోవాల్సిందే కదా అంటే, వాళ్ళంతా పాపం బాగా ఎతికిరలే, గౌరవ్ అండ్ నిఖిల్ చాలా బాగా ఎతికిరు. సో దాని గురించి ఈయన పాయింట్ తీసిండు. అప్పుడే మాట్లాడాల్సింది ఉండే, మీరు కూడా ఎతకాలి అని, ఆమెను అప్పుడు పడుకొని ఎండలే అని చెప్పి వీళ్ళు ఎతికారు. రీతు కూడా ఎతికింది పాపం, ఆపోజిట్ టీం అయినా రీతు ఇటుపోయి ఎతుకుతుంది. దొరికితే పైసలు మంచి పంచేసుకోవచ్చు కానీ ప్లాన్ చేస్తారు, కానీ ఆ పైసలన్నీ ఎక్కడ పెట్టారు, వీళ్ళు కొట్టేసారు. యా అఫ్కోర్స్ వాళ్ళ టీం వాళ్ళు కొట్టేసారు, వాళ్ళ టీం వాళ్ళ దగ్గర నుంచి ఈమె కొట్టేస్తాను, దొంగలకి దొంగ మోసగాళ్ళ లెక్క బిహేవ్ చేద్దామని రీతు ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలే. అప్పుడు నువ్వు అంతా ఫేక్ డ్రామా చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ అంటాడు, యు ఆర్ ప్లేయింగ్ సెల్ఫిష్ గేమ్, యు ఆర్ సెల్ఫిష్ ప్లేయర్ అంటే, ఇక్కడ ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకుంటుంది అక్క, రాంగ నోట్ ఇచ్చి పడేస్తుంది. సెల్ఫిష్ అంటున్నావు, నేను కెప్టెన్ కాకుండా నేను కెప్టెన్ చేయాలంటున్నావు, ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఏమైనా ఎన్జిఓ నడిపిస్తున్నానా, నేను ఆడడానికి వచ్చిన ఈ పాయింట్ ఒకటి నాకు బాగా నచ్చింది అబ్బా టోటల్గా నామినేషన్లలో. యు ఆర్ డిసప్పాయింటెడ్ యాజ్ ఎ కెప్టెన్ అని చెప్పి చెప్తాడు మనోడు. ఈ సంజనకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది, నేను లాస్ట్ వీక్ ఈ వీక్ ఆడలేదు, ఎందుకు సంచాలకే చేసిన, నన్ను అందరు కలిసి తీసేసారు, ఆడలేకపోయినా, కానీ సంచాలకే నేను నా వంత ఎఫర్ట్ ఇచ్చిన అని చెప్తుంది. రెండోది దానికంటే ముందు వీక్లో ఇద్దరిద్దరికి ఆడడానికి ఛాన్స్ వచ్చింది, అందులో కూడా ఇమాన్యుల్కి ఒకటికి ఛాన్స్ వచ్చింది ఇటు సైడ్ టీంలో, అండ్ మా టీంలో వచ్చేసరికి శ్రీజ టీంలో కళ్యాణ్కి డిమాన్ పవన్కి వాళ్ళకి మాత్రం ఆడడానికి ఛాన్స్ వచ్చింది, మిగతా ఎవరికి ఛాన్స్ రాలేదు నిరూపించుకోవడానికి, నేను ఆడలేను అంటున్నారు కదా. అండ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి నువ్వు ఎపిసోడ్ చూసినావు, నువ్వు చూడలేదు అన్నావు కదా అని చెప్పి ఒక మాట అన్నారు. స్టార్టింగ్ ఎత్తుకోగానే ఆ పాయింట్ వస్తుంది. సో నా గేమ్ నేను చూసుకోవాలన్నా, నేను నీ గేమ్ చూసుకోవాలన్నా, నేను లీడర్గా ఉన్నా అని చెప్పి నువ్వు కెప్టెన్ అవ్వడానికి నేను పని చేయలేను కదా అంటే, నీ టీంలో ఎవరొకరు కెప్టెన్ అవ్వడానికి నువ్వు ట్రై చేయకపోతే నువ్వేం లీడర్ అన్నట్టుగా గౌరవం అంటారు. అయిపోయింది ఇక్కడికి. ఇది కొంచెం వ్యాలిడ్గా డిస్కస్ చేసుకునే పాయింట్స్ తోటి ఉన్న నామినేషన్. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్. రన్నరా విన్నరా చెప్పండి. వచ్చినాయా, నిఖిల్ నామినేట్ చేసి డబల్ డిజిట్లు వచ్చేసింది మొత్తం, ఏది సీజన్ డబల్ డిజిట్లకు పోయింది, 10th వీక్ వచ్చేసింది, ఇంకా 4 వారాలు అయితే అయిపోయింది కథం గేమ్. సో ఇప్పుడు కూడా మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నా వచ్చినప్పుడు, మీరు ఇంతవరకు అలా స్ట్రాంగ్ అనేది నిరూపించుకోలేదు, నేను మీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ మీరు అసలు వెళ్ళట్లేదు అన్న. నువ్వు కళ్యాణ్ అన్న, నువ్వు ఆయన మీద ఎందుకన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు, ఆయన వచ్చిండు ఆడుకుంటాడు పోతాడు, ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ నువ్వెందుకు రంది పెట్టుకున్నావు, నామినేషన్ దాకా మనసులో ఎందుకు పెట్టుకున్నావు, పాపం ఆయన ఆట అభివృద్ధి చెందాలి, ఆయన ముందుకు రావాలి, ఆయన ముందుకు పోతేనే కాంపిటీషన్ బాగుంటుంది, ఇంత ఆలోచిస్తున్నావు చూడు. మా జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నామినేట్ చేసి ఆయన మంచిగా బాగుపరిచి ఒక పని చేయి, ఒక షార్ట్ టర్మ్ కోచింగ్ పెట్టి ఆయనకి. ఏందోనంట ఈయన బాగుపడతలేడు, ఈయన స్ట్రాంగ్గా ఆడతలేడంటే, ఈయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతలేడు, మీరు వెళ్ళట్లేదు, నేను అదే బాధపడుతున్నా. ఒకనొక టైంలో నేను కూడా మీలాగే ఆడేటోని, అది కూడా చెప్పాను మీకు, మీతో ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అయినా కానీ మీరు చేంజ్ చేసుకుంటారనుకున్నా చేంజ్ చేసుకోవట్లేదు, నేను ఎలా చేంజ్ అయ్యానో కూడా చెప్పాను. సెకండ్ వీక్ వరకు నాది ఏం లేదు, థర్డ్ వీక్ నుంచి వెళ్ళే ఆయన గేమ్ చేంజ్ చేసుకున్నాను, అది కూడా చెప్పాను, మీరు చేంజ్ చేసుకోవట్లేదు. మీరు గురించి అనగానే అసలు ఏముందన్న కామెంట్ కంపోజిటింగ్ తప్ప ఇంకేం లేదు. అదే గౌరవ్ గురించి అంటే తన క్యారెక్టర్ ఏంటి, తన పర్సనాలిటీ ఏంటి అనేది బయటకు వచ్చింది, మీ దగ్గర నుంచి రాలేదు. మీ గురించి అనగానే కామెంట్ కంపోజర్ తప్ప ఇంకేం లేదు అని చెప్పిండు. మీరు ఫస్ట్ రెబల్స్ని గుర్తుపట్టిరని చెప్పారు కదా, మరి మీరు గుర్తుపట్టడం కాదన్న, అది గుర్తుపట్టిన నేను ఫైండ్ అవుట్ చేసిన అనేది బయట పెట్టేలాగా ఆడడమే ప్రయత్నించడమే గేమ్ అంటే. ఇక్కడ గేమ్ అంటే ఏదో లేదన్నా, ఇదే గేమ్ అంటే అని చెప్పిండు. ఓకే, ఇక నిఖిల్కి కనువిప్పు కలిగి అతను రేపటి నుంచి అద్భుతమైన ప్లేయర్గా మారతాడని ఆశిస్తున్నా. మీరు వచ్చి 4 వీక్స్ అయిపోయింది, అయినా కానీ మీ క్యాలిబర్ ఏంటో ఇంకేం తెలియలేదు.
మీరు బాగా కల్పించుకోవాలి, మాట్లాడాలి, ఆడాలి అండ్ మీరు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మీ ఎఫర్ట్స్ మ్యాటర్ మీరంతా కూడా చేయాలంటే ఇక చూడు ఇచ్చి పాడైతే నేను ఏమనుకుంటున్నావు ఆగాగు నేను చెప్తా ఒక నిమిషం. మా 4 వీక్స్ అయిందంటున్నావు, వేరేలాగా ఉందంటున్నావు కదా, ఇప్పుడు నేను చెప్తా పాటు ఇంప్రూవ్ అవుతున్నా. నేను ఆల్రెడీ ఇంప్రూవింగ్ తెలుసా నీకు, నా గేమ్ ఇంప్రూవ్ అయింది. 29 మంది ఒకటేసారు. ఆ 29 మందిలో నాకు ఏ పొజిషన్లో పెట్టారు తెలుసా? బర్నీ కంటే ముందు, సంజన కంటే ముందు, దివ్య కంటే ముందు నన్ను పెట్టిరు. కాబట్టి నా గేమ్ ఈజ్ ఇంప్రూవింగ్. నేను టాప్ 5లోకి వచ్చేస్తాను నెక్స్ట్ వీక్కి. రాజు రాణి టాస్క్ ఆడతాం, టాప్ 5లోకి వచ్చేస్తాం రాజారాణి అని చెప్తున్నాను అనమాట. ఓకే, అదే కావాలి, అదే చూపించనా, అదే కావాలన్నా, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నావన్నా, అదే నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు అన్న ఆయన గేమ్ నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేస్తావన్నా? ఏమిరా బాలరాజు, ఏమొచ్చిందిరా ఈ సీజన్కి? ఓకే, నెక్స్ట్ దివ్య నిఖిత వచ్చింది, గౌరవ్ నామినేట్ చేసింది. నీకు గేమ్ అర్థం కాదు, నీకు టాస్క్ అర్థం కాదు. ఇది ఈమె వర్షన్. తనుజ వర్షన్ కూడా నిజం చెప్పాలంటే తనుజ ఏం లేదబ్బా, ప్రాంప్టింగ్ ఇస్తుంటే సీరియల్ ఆర్టిస్టులు డైలాగులు చెప్తారు కదా, ఇక్కడ దివ్య ప్రాంప్టింగ్ ఇస్తే కొద్దిసేపటికి తనుజ డైలాగులు చెప్పినట్టు ఉంటుంది. ఇక్కడ దివ్య తనుజ నామినేషన్కి ఒకటే స్క్రిప్ట్ ఇస్తే ఇద్దరికి అంటే 2 షార్ట్ ఫిల్మ్స్కి ఒకటే స్టోరీ రాసి ఇద్దరు వేరు ఆర్టిస్టులతో తీసారేంద్ర అన్న ఫీలింగ్ వచ్చేటట్టు ఉంటుంది. సేమ్ ఇక నీకు గేమ్ అర్థం కాదు, నీకు క్లారిటీ లేదు, నీకు దేని మీద కరెక్ట్ ఒపీనియన్ ఉండదు, నువ్వు సరిగ్గా ఆడవు. అండ్ ఇది ఒక పాయింట్ చెప్పింది. ఈ పాయింటే యాజ్ టీజ్గా తను చెప్తుంది. ఇక్కడే కథం చేయాల్సి తెలుసు. ఇద్దరిది పక్కన పెట్టి తేడాలు గమనించండి అంటే అక్కడొకటి ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు వీళ్ళ నామినేషన్. రైట్, దిస్ ఈజ్ అంటే ఇక్కడ గౌరవ్ మాట్లాడడానికి ట్రై చేస్తాడు, ఆపోజిట్లో మాట్లాడడానికి ట్రై చేస్తే దిస్ ఈజ్ మై 5 minutes. ఆయనకి ఇంకో 5 నిమిషాలు ఇస్తారా? ఇయర్ కదా, ఇదే 5 minutesతో పంచాయతీ తెలుసుకోవాలి కదా. ఏమో బిల్డప్లు మామూలు ఉండే, దిస్ ఈజ్ మై 5 minutes. ఇంకొకసారి కూడా ఒక్క నిమిషం గౌరవ్ మై టర్న్, నాది అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఆగు ఒక్క నిమిషం అని చెప్పి మాట్లాడితే ఆయన ఎప్పుడు మాట్లాడాలి? ఆయన తర్వాత పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడడానికి ఉందా? అవకాశం లేదు కదా. ఉన్న 5 నిమిషాలనే కదా ముచ్చట పెట్టాలి. సరే, రైట్. ఇంకోటి ఏంది, ఇక్కడ నువ్వు గేమ్ ఆడేటప్పుడు మొన్న కెప్టెన్సీ గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ రౌండ్లో నీకు నాకు కావాల్సిన పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కోసం ఆడతాను. ఆ పర్సన్ అవుట్ అయిన తర్వాత, గేమ్ అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పక్కన కూర్చున్నావు, అది నాకు నచ్చలేదు అంటది. ఆయన పక్కన కూర్చుంటాడు, సపరేట్ కూర్చుంటాడు, ఆయన ఆడాడు. ఆయనకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు, ఆయనకి సపోర్ట్ చేస్తాడు, సపోర్ట్ చేయొద్దు అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయడు. ఆయన ఆట కదా, మీరు ఎందుకు బలవంతంగా ఆయన ఆట గురించి మాట్లాడుతారు? ఇప్పుడు తనుజ కూడా సేమ్ పాయింట్. నువ్వు ఒక పర్సన్కి సపోర్ట్ చేస్తా అన్నావు, ఆ పర్సన్కి సపోర్ట్ చేయడానికి ఉన్నావు, ఆ పర్సన్ అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి అక్కడ తిరుగుతున్నావు. నువ్వు అసలు ఆ తర్వాత రాలేదు, సడన్గా వచ్చావు. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు, ఎవరికి సపోర్ట్ చేయవు, ఎవరికి చేస్తున్నావు? అక్క సపోర్ట్ అక్క అక్క పేరు సపోర్ట్ అక్క. ఈ సపోర్ట్ ఏందక్క? ఆయన సపోర్ట్ చేస్తాడు, చేయబోదు చేయడు, ఆయన ఆట అయినది. నువ్వు సపోర్ట్ అక్కవి. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తానో తెలుస్తలేదు, నాకు ఎందుకు వస్తానో తెలుస్తలేదు. హైలైట్ ఏంటంటే ఆయన తనుజాకు సపోర్ట్ చేయడానికి వచ్చిందని చెప్పిండంట. ఆయన అప్పుడు తనుజ ఆపిందంట. అక్కడ డిమాండ్ పవన్ నామినేట్ చేసేటప్పుడు ఈ పాయింట్ వస్తుంది మళ్ళీ. నువ్వు తనుజాకి సపోర్ట్ చేయడానికి పోయినప్పుడు తనుజా నేను నీకే సపోర్ట్ చేస్తున్నాను చెప్పొచ్చు, ఆమెతో ఎందుకు ఫైటింగ్ చేస్తాను అని అడుగుతాడు. నాకు ఇవాళ గౌరవ్ మీద ఇంప్రెషన్ ఎక్కడ పోయింది తెలుసా? ఆయన తనుజాకి సపోర్ట్ చేద్దామని ఉద్దేశం కూడా లేదులే, ఊరికనే పోయింది అంతే. ఏదో అడ్డిమారి గుడి దెబ్బలే, ఏదో అందరితో పాటు ఆట ఆడాలి పోయింది తప్ప ఇంకేం లేదు. నాకు ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మనోడు ఈ ఒక్కటి ఇమాన్యుల్ని అవుట్ ఆఫ్ ద రేస్ చేయడానికి పోయిండు కదా. అంటే ఇమాన్యుల్ని నామినేషన్లో పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి పోయిండు. ఆ టిక్ పెట్టిండు. ఏమని పెట్టిండు? ఇమ్యూనిటీ ఎస్ అని చెప్పి టిక్ పెట్టిండు. ఎస్ అంటే యాక్చువల్లీ తనుజ కన్ఫ్యూజ్ ఏంటంటే నో అంటే ఇమ్యూనిటీ అవసరము అని చెప్పినట్టుగా అనుకుంది. నో అంటే ఇమ్యూనిటీ అవసరమా లేదా అని నేను లేదు అనుకుంటున్నా, ఉందనుకుంటున్నాను, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి నో అంటే ఇమ్యూనిటీ ఆయనకు అవసరమే, ఇమ్యూనిటీ కంపల్సరీ కావాలి, ఇమ్యూనిటీ రద్దు చేయడానికి ఎస్ ఆర్ నో అనేది అంటున్నారేమో అనే దానిలో కన్ఫ్యూజ్ అయి పెట్టింది నో అంటే. కానీ బిగ్ బాస్ మామ తర్వాత క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ గ్యాప్లో గౌరవ్ అయినప్పుడు ఏం చేసిండు? ఎస్ అని పెట్టిండు. ఈయనకి ఇమ్యూనిటీ అవసరం లేదు, ఎస్ ఈయనకి ఇమ్యూనిటీ అవసరం లేదు అని టిక్ కొడుతున్నాయని పెట్టిండు. హీ ఈజ్ సెల్ఫిష్ చెప్పిండు. హీ ఈజ్ సెల్ఫిష్, ఇతనికి అవసరం లేదు, ఇతను ఖచ్చితంగా నామినేషన్ పోవాలి, ఇతను చాలా సేఫ్ ఆడుతున్నాడు, ఇతను మంచి ప్లేయర్ కాదు కన్నింగ్ ప్లేయర్ అన్నట్టుగా చెప్పాడు. ఇంత చెప్పి టిక్ కొట్టి వచ్చిన తర్వాత బిగ్ బాస్ మామ సింపుల్గా మీరు అక్కడ టిక్ చేసారు కదా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఆయనకి ఇమ్యూనిటీ కావాలి అని అనుకున్న వాళ్ళు ఎస్, వద్దు అనుకున్న వాళ్ళు నో అని చేయాలి అనగానే తనుజ సార్ కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అని చెప్పి ఇవి చెప్తే గౌరవ్ వచ్చి కావాలి సార్ అందుకే పెట్టాను సార్ ఎస్ అని, కావాలి ఆయనకి ఇమ్యూనిటీ కావాలి, హీఈస్ గుడ్ ప్లేయర్, కొంచెం సెల్ఫిష్ ఉంది కాకపోతే గుడ్ ప్లేయర్ ఉంది కాబట్టి అతను ఎలిజిబుల్ ఫర్ ద ఇమ్యూనిటీ సార్ అంటాడు. అయ్యా
అయ్యయ్యో అన్ని కెమెరాలు అబ్జర్వ్ చేస్తున్నాయి, అయ్యో దొరికిపోయాడే. ఇక్కడ సేమ్ తనుజ విషయంలో కూడా అంతే. తనుజకి హెల్ప్ చేస్తాను పోలే ఆయన, ఏదో అడ్డి మరి గుడి దెబ్బలో వేయండు. ఆడికి పోయిన తర్వాత తనుజ నూకితే కింద పడతాడు. అక్కడ చెప్పొచ్చు కదా తనుజకి హెల్ప్ చేసే ఉద్దేశం నిజంగా ఉంటే, డిమాండ్ పవర్కి చెప్పిన మాట ఇక్కడ ఎందుకు చెప్పడు? నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చినా నన్ను ఎందుకు నెడుతున్నావు అని. ఆమె నెట్టెత్తది, తొక్కెత్తది, ఆపేస్తుంది, అంత చేస్తా అంటే చూస్తూ ఉంటాడు. చెప్పచ్చుగా నేను నీకోసమే వచ్చినా అని, చెప్పలేదే. హైలైట్ ఇది, వండర్ఫుల్. ఇక చెప్తుంది దివ్యానికిత, యూ నెవర్ ప్రోయాక్టివ్. ఫుడ్ పోర్షన్లో నువ్వు అడగడంలో ముందుంటావు కానీ గేమ్లలో మాత్రం తెలుసుకోవడానికి ముందుండవు. ఆ వీక్ నువ్వు రెబల్ అని నిరూపించుకునే టైం వచ్చినప్పుడు నువ్వు రిబల్ అని చెప్పి ప్రూవ్ చేసుకోలేకపోయినావు. అంటే రెబల్గా ప్రూవ్ చేసుకోలేకపోయినా అంటే అతనికి సీక్రెట్ టాస్క్ ఏడిచ్చారు. అసలు ఆయన రెబల్ ఎందుకు అవుతుంది? ఆయన రెబల్ అని చెప్తే మీరెందుకు నమ్మారు? అసలు బిగ్ బాస్ మామూలు నాగార్జున సార్ క్లారిటీ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు కదా. ఆయనకి అసలు రెబలే ఇవ్వలే. ఆయనకి చెప్పింది ఏంటంటే నీ దగ్గర ఉన్న స్లిప్ తోటి రెబల్ ఎవరో కనుక్కోమంటే ఆయన రెబల్ అని ఫీల్ అయ్యిండు. ఈయనతోటి వీళ్ళందరితోటి నేను రెబల్ అని చెప్పి చెప్పుకున్నాడు. దడ పుట్టించే వాడే రెబల్. రైట్. రెబల్ అని ప్రూవ్ చేసుకోలేదంటే టైం లేదన్నాడు. మాకు టైం ఉందా? మాకు 2-3 రోజులు ఇచ్చారా? ఏమైనా మేము నిరూపించుకోవడానికి 2-3 రోజులు ఇచ్చారా? మేము రెబల్స్కి ప్రూవ్ చేసుకోవడానికి మేము చేసుకోలేదా? ఇచ్చిరుగా అక్క, 2-3 రోజులు ఇచ్చిరుగా. ఆ పాలు తాగడానికి పొద్దుకి చేసిరు, తెల్లారిదాకా చేసిరు, కథలు పడ్డారు. ఆయన ఫస్ట్ టాస్క్ ఇస్తే మొత్తం నిద్రమబ్బుల్ని ఉండి ఆయన స్లిప్ తీసుకుని నాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పి సైడ్కి పోయి అప్పుడే కూర్చున్నాడు. బిగ్ బాష్ ఇంగ్లీష్లో పంపండి బిగ్ బాష్, కనబడతలేవు సార్ బిగ్ బాష్, స్పెట్స్ లేవు కాదు బిగ్ బాష్, కనబడతలేవు బిగ్ బాష్ అన్నాడు. ఆయనకు టాస్క్ అర్థం కాలే. ఆ తర్వాత దివ్యానికి తను ఇంక్లూడ్ చేస్తే ఆమె చదివి ఆ తర్వాత నిమ్మలంగా ఏది నిమ్మకు నీరెత్తినట్టు ఏదో అంటారు కదా, ఆ టైంలో నిమ్మలంగా వస్తున్నారు వీళ్ళు. రైట్. ఓకే. ఈ తర్వాత మనకి ఒక నిమిషం గౌరవ్, ఇది నా 5 minutes, ఇది అది తట్ అని చెప్పి మేము గట్టిగా మాట్లాడింది. ఆ తర్వాత గౌరవ్ వచ్చేసి క్యాప్టెన్షిప్లో నాకు 6 members నెగిటివ్ ఇచ్చారు. నేను ఎందుకు ఎవరికి సపోర్ట్ చేయాలి, నేను ఎందుకు సపోర్ట్ చేయాలి? కరెక్టే కదా, అందరు కలిసి ఆయన గౌరవం తీసి పడేసారు కదా, ఆయన కోపం ఉండదా? మళ్ళీ తీసేసిన వాళ్ళు వచ్చి సొంత టీం వాళ్ళు తీసేసిన వాళ్ళు వచ్చి నువ్వెందుకు నాకు సపోర్ట్ చేయలేదని అడిగితే సపోర్ట్ అక్క తీసేయలేదేమో కదా, మిగతా వాళ్ళందరూ తీసేసారు గౌరవ్ని కదా. ఓకే. సపోర్ట్ అక్క కూడా తీసేసింది. సపోర్ట్ అక్క కూడా తీసేసింది. నెక్స్ట్, ఎనీ టాస్క్ నన్ను చేసి కెప్టెన్సీ నాకు ఉద్దేశంలో ఓకే అయిపోయింది. నీ పవర్ గురించి నీకు తెలియదు అని అంటే నా పవర్ గురించి నాకు తెలుసు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని నేను చెప్పలేదు అన్నట్టు చెప్తాను అన్నట్టు. ఆ బ్లెస్సింగ్ సంగతి నాకు తెలుసు, నేను కన్ఫ్యూజ్ ఎక్కడ అయితే అక్కడ యూజ్ చేయాలని నాకు తెలుసు, నాకు భయం లేదు, నేను ఏ టాస్క్ అయినా ఆడతాను, నేను పర్ఫార్మెన్స్ చూపించుకుంటాను, తనుజాను తీయడమే నీకు కథ కావాల్సింది అప్పుడు అని చెప్పి అన్నాడు. అయిపోయింది. తర్వాత సుమన్ శెట్టి అని వచ్చిండు. అద్భుతమైన నామినేషన్ ఫ్రమ్ సుమన్ శెట్టి. నిఖిల్ నాయర్ని నామినేట్ చేశాడు. చేస్తూ మరి అద్భుతంగా గొంతులో కిచి కొన్ని వాటర్ తాగుతా చేస్తూ అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ఎవరితో మింగిల్ అవుతారో ఎవరితో కలుస్తావే. మరి సుమన్ చెట్టన్న మొత్తం ముచ్చర పెడతాడు అందరితోటి. రైట్. నీకు ఇలా వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ ఇక్కడ ఏమంటాడంటే సుమన్ చెట్టన్న ఫస్ట్ రీజన్ ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్లో నన్ను ఎలిమినేట్ చేసినావు అంటాడు. నిఖిల్ నాయర్ ట్రైన్ ఎక్కుతాడు కదా, ఎక్కినప్పుడు అక్కడ తనుజ ఉంటుంది అండ్ మన అన్న ఉంటాడు సుమన్ చెట్టన్న తీసేసి తనుజకు సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ నన్ను క్యాప్టెన్సీ నుంచి తీసేసినావు అంటే మరి నువ్వు రెబల్గా ఉన్నప్పుడు ఆయన తీసేసినావు కదా, యాద్ మర్చిపోయినావా అన్న? తప్పు కదన్న, నువ్వు మనం చేస్తేనేమో కరెక్ట్, వాళ్ళు చేస్తే రాంగ్ అంటే ఎట్లా? మనం చేస్తే మజాకు, వాళ్ళు చేస్తే రజాక కాదు కదా. అయితే నీకు ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ మీరు నన్ను తీసేసారు కదా, ఆ తర్వాత నేను మిమ్మల్ని తీసేసిన అంటే అట్ట తీసేసినా అని చెప్పి ఇట్లా తీసేసినావు అంటే అవును, అది కూడా ఒక రీజన్ ఉంది అంటే అట్లా తీసేస్తావు, అది రెబల్ అంటే రెబల్ రూపంలో రెబల్ ఉన్నప్పుడు నువ్వు తీసేసినావు అంటే అది ఇద్దరి డెసిషన్, ఒకరిది కాదు, అది రెబల్స్ అంటాడు. రెబల్స్ అనే హోటల్ ఉంటుంది హైదరాబాద్ తెలుసా. రెబల్స్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరిది డెసిషన్. అంటే నువ్వు లేవా అన్న, అందులో నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్పొచ్చు కదా నిఖిల్ బాగా ఆడతాడు, నిఖిల్ చాలా గట్టిగా ఇస్తాడు, అతనికి అవకాశం రావట్లేదు, అవకాశం ఇవ్వాలి, అతను ఉండాలి, అతను చేయాలి అని మీరు చెప్పొచ్చు కదా, స్కోప్ దొరకలేదు ఇవ్వండి నిఖిల్కి, వద్దు అని చెప్పాలి, స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా. అంటే డిస్కషన్ చేసింది కదా, మేము డిస్కషన్ చేసుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం, అంటే చేసినప్పుడు నా పేరు చెప్పొచ్చుగా అంటాడు. ఎందుకు నన్ను తీశారు మీరు అని అంటే ఆరెంజ్ టీం ఉంది, పింక్ టీం ఉంది, అయినా కానీ నన్ను ఎందుకు తీసారు అని అంటే అది డిస్కషన్ చేసుకున్నాం, గ్రూప్లో డిస్కషన్ చేసుకున్నాం, అంటే మీరు తీసేసారు తప్పలేదు, నేను తీసేస్తే తప్ప అన్నట్టు మనోడు మాట్లాడతాడు. అందుకే నన్ను ఇక్కడ తీసేసారు అంటే అవును, అది కూడా ఒక రీజన్ అవుతుంది. అంటే గేమ్ నుండి నేను తీసేసింది నేను కాదు, రెబల్స్ అంటే ఎవరన్నా? ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలి, అన్నీ రెబల్స్. రైట్. నిఖిల్ అంటాడు నాకు ఆడే ఛాన్స్ ఇవ్వలేదు మీరు,
నిఖిల్ పేరు చెప్పంగానే ఇదే డిస్కషన్ మళ్ళీ అవుతుంది. మేము ఫస్ట్ ఇక్కడ సుమనన్న పాపం ఆయన పడ్డ కష్టాలని ఫస్ట్ వీక్ నుంచి 10వ వారం దాకా తను పడుతున్న కష్టాలు, తను యాక్చువల్లీ చెప్పాలంటే ఒక బిడ్డకి తల్లి జన్మనిచ్చేటప్పుడు ఎన్ని బాధలు అయితే అనుభవిస్తుందో అన్ని బాధలు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అనుభవిస్తున్న సుమన్ శెట్టి అన్న సారీ ఊరికే కొంచెం ఎగ్జాగరేషన్ లాగా ఉన్నా కానీ లిటరల్లీ చాలా కష్టపడ్డాబ్బా మన కోసం. అన్న చెప్తున్నాడు వినండి. అన్న ఏమంటున్నాడంటే ఫస్ట్ వీక్ నుంచి ఇక్కడ మేము ఫస్ట్ వీక్ నుంచి టాస్క్లు ఆడుతున్నాం, దెబ్బలు తగిలించుకుంటున్నాం, గేమ్లు ఆడుతున్నాం, ఏమీ ఆడకుండా మీరు ఇక్కడ ఎవరితో మింగిల్ అవ్వకుండా మీరు ఉన్నారు అని చెప్పి అంటాడు సుమన్ అన్న. నేను అందరితో ఎంత కావాలనో అంతే మాట్లాడతాను, అంతకంటే ఎక్కువ మాట్లాడను అంటే ఎంత కావాలో అంతే మాట్లాడతానంటే కాదు, అందరితో మాట్లాడాలి, అందరూ బాగుండాలి. అసలు ఇక్కడ నిఖిల్ స్టార్ట్ చేస్తాడు. ఎన్ని మాట్లాడినాడబ్బా సుమన్ శెట్టి నన్ను పట్టుకొని. అసలు నన్ను కంపేర్ చేస్తే మీరు ఇంట్లో ఊరికే ఉంటున్నారన్న, ఏం చేయట్లేదు, 10 సార్లు స్మోకింగ్ చేస్తారు, అంతకంటే ఏం చేస్తారు చెప్పండి మీరు అంటే నాతో పాటు మీరు వస్తున్నారుగా అంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను నేను అంటాడు. సుమన్ శెట్టి నుండి గేమ్ ఆడండి, టాస్క్లు ఆడండి, ఇవన్నీ చెప్పడం కాదు, గేమ్లు ఆడతలే టాస్క్లు ఆడతలే అంటాడు. అంటే అన్న బయట జనాలు నిన్ను బాగా మెచ్చుకున్నారు కాబట్టి ఉన్నారు కానీ మీరు ఏం ఆడట్లేదన్న. అసలు వాళ్ళు ఎందుకు మెచ్చుకుంటారో వాళ్ళకే తెలియదన్న. వాళ్ళకేమో తలకాయలకు దెబ్బలు తాకినట్టు ఏదేదో చేసి పడేస్తున్నారు. మీరు ఏం చేసినా కానీ అబ్బో టీరీ టీరీ రీ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మిమ్మల్ని లేపుతున్నారు కానీ మీరు ఏం ఆడతలేరన్నా అని చెప్తాడు. ఎన్ని మాటలు అన్నారబ్బా మా సుమనన్నని. ఇన్ని మాటలు పడి ఇంత దాకా వచ్చినందుకు కనుక కప్పించేయండి సార్, ఇచ్చేయండి సార్, కప్పించేయండి. రైట్. సుమన్ శెట్టి అన్న అవునా అయితే నాలా ఉండండి, మీరు నాలా ఉంటే తెలుస్తుంది అంటే మీలా ఉంటే నెక్స్ట్ వీక్ నేను బయటకు వెళ్ళిపోతా అన్నా అన్నాడు. ఎన్ని మాట్లాడుతున్నారబ్బా నిఖిల్ పాపం. కళ్ళు తుడుచుకో సుమనన్నని ఆ మాట్లాడినందుకు నీళ్ళు వస్తున్నాయి కళ్ళెంబడి, తుడుచుకో కళ్ళు ముందుగా. ఓకే అవును నాలా ఉండు ఒకసారి మరి అంటే నీలా ఉంటే నేను నెక్స్ట్ వీకే బయటకు వెళ్ళిపోతానన్నా. గేమ్ ఆడుతున్నా గెలుస్తాను, ప్రూవ్ చేసుకుంటానని చెప్పిండు. సుమనన్న అంత ఆడాలంటే మరి సుమనన్నే రావాలి. సుమనన్నతో షరతు కడతాడు అంటే ఆపోజిట్గా నిలబడి బెట్ పెడతాడంటే ఇటు సుమనన్న మీద గెలవాలంటే అటు కూడా సుమనన్నే ఉండాలి. అది అర్థమైతలేదు నిఖిల్కి, కష్టం. జుజుబీరా మా అన్న ముందు. రైట్. నెక్స్ట్ తనుజ వచ్చింది, గౌరవ్ నామినేట్ చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్, మక్కి దించు అనువదించు. దించిందబ్బా ఏది దివ్యనికిత పాయింట్స్ అని. గేమ్లో టాస్కుల్లో ఇంట్లో నీకు క్లారిటీ లేదు, అది మాత్రం వెరీ క్లియర్. సేమ్ పాయింట్ని కొంచెం తిప్పి చెప్పింది అంతే. నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో ఒకరికి సపోర్ట్ చేద్దామని అనుకున్నావు, మరి ఆ సపోర్ట్ చేసిన వ్యక్తి అతను వెళ్ళిపోగానే నువ్వు వెళ్ళి అలా బయట తిరుగుతున్నావు, నువ్వు ఆడలేదు, సరిగ్గా లేదు. అండ్ నీ మీద అసలు ఏ ఒపీనియన్ పెట్టుకోవాలని అర్థమవుతలేదు, ఎందుకంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు అని మా సపోర్ట్ అక్క చెప్పింది. అట్నే టోటల్ గేమ్ మారిపోయింది నీ వల్ల. నువ్వు ఎవరికి చేస్తున్నావు తెలియక, నువ్వు వస్తే నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు అని తెలిసి నేను ఆపకపోయేదాన్ని. నువ్వు ఎవరికి చేస్తున్నావు తెలియక నిన్ను ఆపే క్రమంలో అక్కడ వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు, లేకపోతే ఘోరం అయిపోయింది. తనుజకు దివ్య నామినేట్ చేయడానికి పాయింట్స్ లేవా? దివ్య నువ్వు నన్ను తీసేసినావు, కావాలని పర్సనల్ టార్గెట్ పెట్టుకొని తీసేసినావు అన్న పాయింట్స్ నామినేట్ చేయరాదా? ఎందుకు గౌరవం చేసింది? నీ వల్ల గేమ్ పోయింది అంటుంది. మరి గేమ్ ఎవరి వల్ల పోయింది, అసలు ఆమె ఎందుకు ఎలిమినేట్ అయింది, అసలు కారణం ఏంది? దివ్యని కాదా నామినేట్ చేయాల్సింది ఈమె? సో తనుజ నువ్వు గర్ల్స్కి సపోర్ట్ చేస్తా అని అన్నావు, అది ముందు చెప్పాలి కదా. ముందు చెప్తే మేము అందరం నేను ఆపడానికి ట్రై చేయటోళ్ళం కాదు. నువ్వు ముందు చెప్పకుండా ట్రై చేసినావు అంటే నేను ఎందుకు క్లారిటీ ఇవ్వాలి? నేను ఇవ్వను క్లారిటీ. నా గేమ్ నేను ఆడతాను, నా గేమ్ నేను అసలు ఎవరికి చెప్పా అంటాడు. నైస్, వెరీ నైస్, గుడ్ బై. రెబల్స్ దాంట్లో నువ్వు నాకు సపోర్ట్ చేసావా? తీసేసావు కదా, నువ్వు అందరూ కలిసి తీసేశారు కదా అంటే అవును అది టీం అంటారు. టీం అంటే ఈయన కూడా టీమే కదా, అందులో టీంలో ఉన్న మెంబర్ని టీం అంతా కలిసి సపరేట్గా డిస్కషన్ చేసుకుని టీంలో ఉన్న మెంబర్ తీసేసిరా, నాకు అర్థం కాలే. అది టీం డెసిషన్ అంటుంది. అండ్ యువర్ సపోర్ట్ అంటే నీ సపోర్ట్ నాకుందా? లేదు కదా, నువ్వు ఎందుకు సపోర్ట్ కోరుకుంటున్నావు అంటే వై విల్ యూ గివ్ డిడ్ యూ వెల్. ఓకే సారీ, ఏదో రాసా. అప్పుడప్పుడు అద్భుతాలు రాస్తుంటాడు పక్కన బ్రాకెట్లో పెట్టుకుని రాస్తూ ఉంటా. రైట్. నెక్స్ట్ తనుజ ఉంటుంది అది టీం తీసుకున్న డెసిషన్. టీం తీసుకున్న డెసిషన్లో టీంలో ఉన్న మెంబర్ తీసేయడమా, అది ఎక్కడదక్క డెసిషన్, గమ్మతుంటుంది. సపోర్ట్ అక్క, మీ టీం వాళ్ళని సపోర్ట్ చేయవా నువ్వు? గౌరవ్ అంటాడు నేను కొంచెం అది ఆడితే నువ్వు వేసావు, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకోటి చెప్తాడు, నేను కొంచెం కర్రీ అడిగితే నువ్వు కర్రీ వేసినావు, నాకు కర్రీ కావాల్సి వచ్చినప్పుడు చపాతీ కోసం కర్రీ వేసినావు. ఇది మంచి పాయింట్ అబ్బా. నేనేమన్నా నిన్ను తనుజ యు ఆర్ వెరీ స్వీట్ అన్నా, అప్పుడు నువ్వు నాకేమన్నావు? యు ఆర్ నాట్, నువ్వు స్వీట్ కాదు అని చెప్పావు. నువ్వు స్వీట్ కాదు, యు ఆర్ నాట్ నైస్, యు ఆర్ నాట్ స్వీట్ అని అన్నావు, ఇట్స్ నాట్ గుడ్, నాకు నచ్చలేదు అన్నాడు.
ఇది నాకు నచ్చిన పాయింట్ అబ్బా. ఇది కాదబ్బా, కర్రీ ఎక్స్ట్రా చేసినందుకు యు ఆర్ సో స్వీట్ తనుజ అని అంటే, సో స్వీట్ ఆఫ్ యూ తనుజ అని అన్నందుకు నువ్వు స్వీట్ కాదు, నువ్వు కారము, నువ్వు ఎండుమిరపకాయలు, నువ్వు పచ్చిమిరపకాయలు అంటే కాలదా చెప్పండి. రైట్. అవును నువ్వు కాదు నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు అసలు కిచెన్లో నువ్వు ఎట్లా చేస్తావు తెలుసా, నీతోటే మొత్తం ప్రాబ్లం, అందరికి 11 మందికి ప్రాబ్లం కిచెన్లో నీతోటే వస్తుంది. అక్క నువ్వు మాట్లాడక కిచెన్లో పంచాయతీల గురించి సపోర్ట్ అక్క, పంచాయతీలు పెట్టేది నువ్వు కిచెన్లో వస్తే. రైట్. ఆ తర్వాత మనకి కిచెన్లో పంచాయతీలు పెడతావు నువ్వే, మొత్తం 11 మందికి అంటే గోత ఆగం చేస్తావు, అసలు గోస పెట్టుకుంటావు, అంత పోర్షన్ కావాలని. సరే, నీకు హెల్ప్ చేస్తే స్వీట్గా ఉంటావు, స్వీట్గా బిహేవ్ చేస్తావు. అదే నీకు హెల్ప్ చేయకపోతే నీ బాడీ లాంగ్వేజ్ మారిపోతే అట్ అని అంటావు. సపోర్ట్ చేస్తే సపోర్ట్లు కొట్టినట్టు చేసి, సపోర్ట్ చేయని రోజు నాకు అసలు ఎవడు సపోర్ట్ చేయలేదు, నీ మూలకి పోయి ఏడ్చేది ఎవరు అక్క సపోర్ట్ అక్క. ఓకే, నెక్స్ట్ తనుజ. ఆ రోజు నువ్వు నిన్ను సేవ్ చేసినందుకు నా చేతులు పట్టుకొని నువ్వు నాకు హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్, నాకు సెకండ్ లైఫ్ ఇచ్చావు అని చెప్పి అన్నావు. నువ్వు మాట్లాడుతున్నావు అన్నట్టుగా అన్నది. అక్కడ చేసింది నువ్వు కాదు, మాధురి అక్క చేసింది. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం బికాజ్ ఆఫ్ మాధురి గారు, ఐఎమ్ హియర్ అని చెప్పిండు. ఇది వాస్తవం. అండ్ ఆ రోజు గౌరవ్ పోయి బతిలైనట్టుగా థ్యాంక్స్ చెప్పినట్టుగా, ఈవెన్ నిఖిల్ పోయి థ్యాంక్స్ చెప్పాను కానీ చెప్పాడు పెద్దగా. ఆ రోజేం చెప్పాడు, చేతులు పట్టుకొని ఏడ్చిన, అబ్బా నువ్వు లేకపోతే నేను లేను అన్నావు. ఈ క్రెడిట్లు దొబ్బడం ఏందక్క, సపోర్ట్ అక్క, ఇది ఎక్కడి నుంచి నేర్చిన కొత్తది లిటరల్లీ కదా. ఇక్కడ బర్నీ అన్న పోయి థ్యాంక్ యూ తనుజ, థ్యాంక్ యూ. అక్కడ లీస్ట్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడ మాదిరక్క లీస్ట్ వచ్చింది వెళ్ళిపోయింది. అండ్ మాదిరక్క నాకు వాడొద్దు అని ఆమె రిక్వెస్ట్ చేసింది, నేను పోవాలి మా ఆయన బర్త్డే ఉందని చెప్పి సెలబ్రేషన్స్ కానీ పోయినా అని చెప్పింది. మరి బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోలో ఎక్కడ కనబడలేదు, అదేందో ఆశ్చర్యం. సరే, మొత్తానికి అయితే వెళ్ళిపోవాలనుకుంది, వెళ్ళిపోయింది. మరి కాదక్క, ఇప్పుడు నువ్వు చేసిన అన్నట్టుగా మరి బిల్డప్లు ఇచ్చడం ఏంది, ఈయనకి చెప్పడం ఏంది ఆయన అన్నాడు. బికాజ్ ఆఫ్ మాధురి అక్క ఐఎమ్ హియర్, నీ వల్ల కాదు అని చెప్పిండు. ఆమె వెళ్ళిపోవాలనుకుంది కాబట్టి ఆమె వెళ్ళిపోయింది. నువ్వు స్టోన్ వాడతానగా నాకు వద్దు అని చెప్పి ఆ స్టోన్ని రిటర్న్లో కొట్టిపోయే రకంగా ఉంది ఆమె. సరే, నెక్స్ట్ డిమాండ్ పవన్ వచ్చి గౌరవం నామినేట్ చేసిండు. ఇక గవ్వే తిప్పి గవ్వే పాయింట్లు. నాకు ఒకటి ఏంటంటే రెబల్ అని టీంలో అందరితో కలిసి తీస్తారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి గౌరవ్కి డిమాండ్ పవన్ చెప్తున్న పాయింట్ ఏంటంటే, నాకు అసలు కాలే రాలేదు, ఇది హైలైట్ అబ్బా, నాకు అసలు కాలే రాలేదు, నేను రెబలే కాలేదు, అట్లాంటిది అందరు కలిసి నేను రెబల్ని తీసేసారు, అందులో నువ్వు కూడా ఉన్నావు అని చెప్పిండు. అంటే నాతో పాటు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అన్న డిస్కషన్ వచ్చింది. సో స్ట్రాంగ్ అని చెప్పి నన్ను పక్కన పెట్టి అది నాకు నచ్చలేదు, అందుకని ఒకటి పాయింట్ నామినేషన్. రెండోది ఐ కాంటాక్ట్ ఇచ్చినావు నువ్వు నాకు, నేను నిన్ను తీసేయలేదు, నేను నీ పేరు చెప్పొద్దని అనుకున్నా, మరి నువ్వు నా పేరు చెప్పినావు, నాకు నచ్చలేదు. 2 అండ్ ఇంకోటి ఏంది, ట్రైన్ టాస్క్లో డెసిషన్ చేంజ్ అయిపోయింది నీ వల్లనే. నువ్వు ఒక పాయింట్లో నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అనేది ఒక క్లారిటీ ఇస్తే కరెక్ట్గా ఉండేది. నువ్వు అట్లా సపోర్ట్ చేస్తున్నది చెప్పకుండా అక్కడ పోయి తనుజతో కొట్లాడడం ఏందో, నువ్వు తనుజకు సపోర్ట్ చేస్తున్నప్పుడు అసలు నువ్వు క్లారిటీగా లేదు, కనీసం అక్కడ అట్లా చేయడం నాకు నచ్చలేదు. నేను ఒక దిక్కు ఆపుతుంటే నువ్వు అటు పోయి చేస్తావు అనుకుంటే నువ్వు పోయి తనుజతో పంచాయతీ పెట్టుకున్నావు, ఆ ఫైట్ ఎందుకు అసలు అక్కడికి రాని పంచాయతీ పెట్టుకున్నావు అని చెప్పి ఒక మాట చెప్పిండు. క్లారిటీ చేసినావా, కన్ఫ్యూజ్ అయ్యి చేసినావా, నాకు అర్థం కాలేదని చెప్పిండు. అండ్ ఓకే, ఆ తర్వాత గేమ్ షో క్లారిటీ లేని ఫైట్ ఎందుకు, డిమాండ్ పవన్ డోంట్ ఫైట్ విత్ మీ అని చెప్పొచ్చు. డిమాండ్ పవన్ అంటాను డోంట్ ఫైట్ విత్ మీ అని చెప్పొచ్చు, చెప్పకుండా నువ్వు ఏదేదో చేసినావు అని చెప్పిండు. ఆయనకి అక్కడ తనుజాకి సపోర్ట్ చేయాలని ఉంటే డోంట్ ఫైట్ విత్ మీ అంటాడు. ఆయనకి ఏం చేయాలని ఆయనకి తెలియదు ఆ మూమెంట్లో, అంత మ్యాజిక్ మూమెంట్స్ లెక్క ఉంటుంది ఆయనది. నెక్స్ట్ బర్నీ అని వచ్చిండు, దివ్యాన్ని నామినేట్ చేసిండు. పోయిన వారం అనుకుంటా కదా, తనుజతో నామినేషన్ దగ్గర దిగినప్పుడు తనుజతో డిస్కషన్లో నువ్వు ఒకసారి నామినేషన్లకు పోయేస్తే నీకు అర్థమైపోతుంది నాది ఏం జరిగింది అనేది అంట. నామినేషన్లకు పోయొచ్చు ఏందన్న, నామినేషన్ ఒకసారి బయటికి వెళ్ళి వస్తే అంటాడు, ఒకసారి బయటికి వెళ్ళి అందరు బయటికి పోయేస్తారు అన్న, ఏంది ఇది, ఏంది సెట్విన్ బస్తా, అటు పోయినాక ఇటు వస్తుంది, ఇటు పోయినాక అటు వస్తుందా, ఆల్రెడీ నేను పోయొచ్చిన కానీ నువ్వు అంటే పోయేస్తే నీకు అర్థమవుతుంది అంటాడు. ఇప్పుడు దివ్య నిఖితని కూడా నువ్వు పోయేస్తే అర్థమవుతుంది అంటే, ఎటు పోయేస్తారు, పోయినాక అత్తరా, అందరికి అవుతుందా, అందరికీ మొత్తం నీ కోసం మొత్తం పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి, లారీలు వస్తాయి, లారీ నిండా జనాలు వస్తారు. బర్నీ అన్న ఊరికే అంటున్నా, అన్న కోసం అంటే అందరూ వస్తారు, అన్నని తీసుకొస్తారు, డీసీఎంలో తీసుకొస్తారు అన్నని, కానీ మిగతా వాళ్ళని తీసుకురాలేరు కదా. నువ్వు బయటకు పోయేస్తే నీకు తెలుస్తుంది అంటే అందరూ పోతే వస్తారా అన్న, దివ్యనికి పోతే వస్తుందా. ఈ వారం జెండాపై కవిరాజు తోడుగా ఉంటాడు తనుజకి ఖచ్చితంగా. మరి శక్తివంతమైన అద్భుతమైన ఫ్యాన్ బేస్ కలిగిన తనుజ వ్యక్తిగత తనుజ పిఆర్ కావచ్చు, తనుజ ఫ్యాన్ బేస్ కావచ్చు, దివ్యానికి ఇతన్ని బయటకు పంపడానికి చాలా కష్టాలు అన్ని పడతా ఉంటుంది. కష్టాలు పడి మొత్తానికి బయటకు పంపడానికి ట్రై చేస్తే, కానీ అదృష్టం ఏంటంటే దివ్యానికి కంటే తక్కువ
ఓటు బ్యాంక్ ఉన్న నిఖిల్ లాంటి వాళ్ళు, గౌరవ్ లాంటి వాళ్ళు చాలామంది వచ్చి పడతారు. ఇక్కడ బర్నీ అని ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, గౌరవ్ ఉన్నాడు, వీళ్ళందరికీ తక్కువ ఓటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఓటింగ్ పడేది ఎవరికి పడుతుంది? తనుజకు పడుతుంది, కళ్యాణ్కి పడుతుంది, నిమానికి పడుతుంది, అండ్ రీతుకు పడుతుంది, ఆ తర్వాత సంజనాకకి పడుతుంది, ఆ తర్వాత బర్నీ అన్నకి పడుతుంది, బర్నీ అన్నకి కూడా పడకపోవచ్చు, ఇంకా కిందికి రావచ్చు, గౌరవ్కి పడుతుంది. అట్లా పడుతూ లీస్ట్కి వచ్చేసరికి చాలామంది ఉంటారు, 4-5 ఉంటారు. యా, సో దివ్యనికితను ఎలిమినేట్ చేయాలంటే ఈసారి కష్టం. ఆపరేషన్ దివ్య అని పెట్టుకుంటే మీకు అవుతుంది ఆపరేషన్. తనుజ ఉంది కదా, తనుజకే ఓటేసుకుంటారులే, అవన్నీ జరిగాయి. రైట్, అయిపోయింది. నెక్స్ట్ ఇలా నామినేషన్ అయిపోయింది అబ్బాయి వీడికి. ఆ తర్వాత బర్నీ దివ్య నామినేట్ చేసేటప్పుడు, సారీ ఇది చెప్తున్నా కదా, అయిపోయింది అనుకుంటున్నా. యా, ఇక్కడ చెప్తూ ఏం నామినేషన్ చేస్తున్నాడంటే, నువ్వు ఒకసారి బయటకు పోయిరా, ఆడియన్స్ దగ్గరికి పోయేస్తే వదులుదాం అయిపోద్ది అంటాడు. నీ వల్ల నా గేమ్ పాడైంది, లేదు నీ వల్ల నేను బయటకు వెళ్ళాను అని చాలామంది అంటున్నారు, కొంతమంది నామినేట్ కూడా చేశారు కదా అని అంటే, ఇలా అనుమానం క్లారిటీ ఇస్తుంది చూడు. కొంతమంది మాటలు అన్నారు, బయటకు వెళ్ళి వచ్చాక నాకు కూడా అదే డౌట్ వచ్చింది. మరి ఆ డౌట్ వచ్చినప్పుడు ఎందుకు పోయి అతుక్కున్నారు? బర్నీ గారు మీరు ఎందుకు పోయి మళ్ళీ అతుకున్నారు, మళ్ళీ ఎందుకు క్లోజ్ అయ్యారు, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు, మళ్ళీ ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్ కదా అన్న ఫీలింగ్ నాకు. ఆ తర్వాత అది తప్పని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది నీ మీద. ఏం చేయాలమే అంటే నేనేం చేయాలి? మీ గేమ్ ఎక్కడ పోయింది నా వల్ల చెప్పండి. 100% తప్పని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నీది ఉందా లేదా అంటాడు. ఏముంది, నాకెట్టుంటుంది బాధ్యత, నేనేం చేయాలి అంటారు. బాండింగ్స్ వల్లనే అయినా ప్రతి వీక్ జరుగుతుందా లేదంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటే, నువ్వు ఒక్కదానివే ఉన్నాను కాదు, టైం వచ్చినప్పుడు అందరి గురించి మాట్లాడతాను అందరు బహర్ అన్నాడు. అయితే దివ్యనికిత మీ టాపిక్ తోటి 6th వీక్లో నామినేట్ చేసారు నన్ను. ఇప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా నన్ను ఎవరు చేయలేదు, మీరు చేస్తున్నారు. ఇవాళ నామినేషన్ కూడా నాకు రీతు చేసిన పాయింట్ ఏంది, గేమ్ గురించి. మీరు మాత్రం ఈ బాండింగ్స్ మీదకి వెళ్ళి నామినేట్ చేస్తారు. ఇప్పటిదాకా నాకు ఎవరు చేయాలంటే రెస్పాన్సిబిలిటీ ఉంది కదా నీకు అంటారు. ఏం రెస్పాన్సిబిలిటీ ఉందన్న, తీసుకుపోయి నామినేషన్లో పడేసి రెస్పాన్సిబిలిటీ ఉందన్నాడు. ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఒప్పుకుంది, పోయింది. ఆ తర్వాత మళ్ళీ కలిసి ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడుకుంటారు, అంతా నడుతూనే ఉంటుంది ముచ్చట. ఏ సీజనా గయ్యా. తర్వాత సంజనాకి పోయింది, గౌరవ్ నామినేట్ చేసి నేను ఇక్కడ ఎన్జిఓ నడుపుతలేను, నేను నా గేమ్ ఆడుకోవడానికి వచ్చిన, నీకోసం రాలేదు. నేను పక్కన పెట్టి నిన్ను క్యాప్టెన్ చేయాలి అని అనడం కరెక్ట్ కాదు. అండ్ నీకు గేమ్ అర్థం కాదని వీళ్ళందరూ అంటారు కదా, నీ గేమ్ అర్థమవుతుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు. నీ గేమ్ అంతా అర్థమవుతుంది, కానీ నువ్వు మిస్టేక్ చేసినప్పుడల్లా నాకు గేమ్ అర్థం కాలేదని చెప్పి నీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ని పోర్ట్రే చేసుకుంటావు అన్న సంగతి నాకు తెలియదు అనుకుంటా. నేను కూడా అప్పుడప్పుడు అట్నే చేస్తా, తెలుగు లేదన్న మిస్టేక్ పోయింది అనుకో, నాకు తెలుగు రాదు కదా అంట ఊరికే అటన. అలా నాకు తెలుసు నీకు అంతా గేమ్ అర్థమైద్దని. అండ్ ఇక్కడ నేను ఉన్నది ఎంటర్టైన్ చేయడానికి, అంటే నువ్వు ఒక గేమ్ ఆడలేదు, నువ్వు ఏ పర్ఫార్మెన్స్ చేయలేదు అన్నట్టుగా గౌరవం అంటాడు. మీరు ఒక గేమ్ ఆడలేదు, మీరు ఎక్కడ పర్ఫామ్ చేయలేదు అంటే, నేను పర్ఫామ్ చేస్తున్నా, నేను ఎంటర్టైన్ చేస్తున్నా, నేను ఇక్కడ ఉన్నది ఎంటర్టైన్ చేయడానికి అని అంటే, మీరు ఎంటర్టైన్ కాదు, ఎమోషనల్ డ్రామా చేస్తున్నారు, మీరు జస్ట్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, మీరు జస్ట్ ఆ ఇన్విజిబుల్ దానిలో మీరు కేప్ వేసుకున్నప్పుడు మీరు ఏం చేసారు, నా దగ్గరకు వచ్చి ఏమన్నారు, కంటెంట్ క్రియేట్ చేద్దాం, సంథింగ్ కొత్తగా చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని అన్నారా అంటే, అవును అన్నాను అన్నది. నేను ఇక్కడ ఒక మాట అంట, తప్పేముంది? ఇన్విజిబుల్గా ఉన్నప్పుడు మూసుకొని మూలకు కూర్చోవాలన్నా, ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయాలన్నా, అంత ఎంటర్టైనింగ్గా అంత కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ తిరుగుతుంది, ఏదో ఒకటి చేసింది కదా. అలిగిందా, బాధపడ్డదా, ఏడ్చిందా, ఇన్విజిబుల్ కేపిచ్చి నాకు మూలకు పోయి ఏడ్చుకుంటూ కూర్చున్నదా, టిష్యూ పేపర్లు అని దాడి పక్కన పెట్టిందా? కాదు కదా. ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసింది, ఏదో ఒకటి చేయడానికి ట్రై చేసింది, అల్లరి చేయడానికి ట్రై చేసింది, నాటి పనులు చేయడానికి ట్రై చేసింది. అదంతా కాదట. మమ్మీ అని డ్రామా ఆడుతున్నారు మీరు, మమ్మీ లేదు, ప్రేమ లేదు, ఏం లేదు అంటే, నేను ఒక ఫిలిం ఆర్టిస్ట్ని, ఇక్కడ నేను అందరికీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన అంటే, మీరు మీ ఫాలోవర్స్ గురించి వచ్చినా అన్నారు కదా, మీరు ఫాలోవర్స్ గురించి వచ్చినా, అవును నా ఫాలోవర్స్ గురించి వచ్చినా, నా ఫ్యామిలీ గురించి వచ్చినా, నా కోసం వచ్చినా, నేను ఒక ఫిల్మ్ యాక్టర్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చినా అని చెప్పింది. అఫ్ కోర్స్ నేను ఫాలోవర్స్ కోసం వచ్చిన, నా సక్సెస్ కోసం నేను వచ్చిన అని చెప్పి, అంతే కదా. ఎవరి కోసం వస్తారు? ఎందుకు వచ్చినావా అన్న? కంటెంట్ క్రియేట్ చేయకపోతే, ఎంటర్టైన్ చేయకపోతే ఏం చేయడానికి వచ్చినా? ఊరికనే వచ్చినావా? నాకు సంజనాకి సైడ్ ఫుల్ సపోర్ట్ అనిపించింది, సూపర్గా మాట్లాడింది అనిపించింది, వెరీ నైస్. టోటల్ నామినేషన్లలో ఈ నామినేషన్ కొంచెం బెటర్. గౌరవ్ సంజనాని గౌరవ్ చేసిన నామినేషన్ చాలా బాగా అనిపించింది. ఇది నేను సంచాలకుగా ఉండి కూడా గేమ్ ఆడడానికి ప్రయత్నం చేసిన అంటే, ఎక్కడైనా నేను అన్నట్టు నేను సంచాలకుగా ఉండి కూడా గేమ్ ఆడినా అంటే, నేను గేమ్లో గెలిచాను అంటారు, నేను ఎంటర్టైన్ చేశాను నీవు అంటుంది, అంతే. నెక్స్ట్ నిఖిల్ వచ్చి రీతు నామినేట్ చేసిండు. రీతు నామినేట్ చేసిన రీజన్ నాకెందుకు అంతగా ఎక్కలేదబ్బా, ఏమో నాకు అసలు కరెక్ట్గా అనిపించలేదు. అంటే ఒకటేంది, దివ్యనికితని తీసేయి, దివ్యనికిత అంటే ఫస్ట్ నుంచి కష్టపడ్డ ఆమె కాదు, దివ్యనికితను తీసేయాలి. అండ్ తనుజ స్టార్టింగ్ నుంచి కష్టపడ్డది కాబట్టి ఆమెను క్యాప్టెన్ చేయాలన్న పాయింట్ నువ్వు చెప్పినావు చూడు, నాకు అది నచ్చలేదు. వైల్డ్ కార్డ్గా వచ్చిందన్న పాయింట్ చెప్పినావు అంటే, నేను వైల్డ్ కార్డ్ అన్న పదం వాడలేదు, మీరు అనవసరంగా తప్పు చెప్తున్నారని చెప్పి రీతు గట్టి షౌట్ చేసింది. వైల్డ్ కార్డ్ అన్న పదం వాడలేదు, కానీ చెప్పిన పాయింట్ అయితే వైల్డ్ కార్డ్ అన్నట్టుగానే ఉంటుంది. అంటే ఆమె స్టార్టింగ్ నుంచి లేదు, ఈమె స్టార్టింగ్ నుంచి కష్టపడ్డది, ఆమె స్టార్టింగ్ నుంచి కష్టపడ్డా కానీ క్యాప్టెన్ కాలేదు, క్యాప్టెన్ ఆల్రెడీ అయింది అనే సెన్స్లో మాట్లాడింది.
అంటే ఆటోమేటిక్గా ఈమె వైల్డ్ కార్డ్గా వచ్చిందన్న సెన్సే కదా. అది తీసుకున్నాడు మనోడు భావాన్ని తీసుకున్నాడు, డైలాగ్ టు డైలాగ్ని కాకుండా. ఆ తర్వాత మీకు ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయరు కదా, మీరు ఖచ్చితంగా ఇట్లా అని మాట్లాడిండ్రు. అంటే నేను వేస్ట్ అన్నట్టుగా మాట్లాడారు మీరు అని చెప్పి ఒక పాయింట్ పెట్టిండు. నేను వేస్ట్ అని అనలేదు, ఆ పదం అంటే కనుక నేను ఆ పదం వెనక్కి తీసుకోరు మీరు, తప్పు, నేను అట్లా అనలేదు అని చెప్పి మాట్లాడింది, గట్టిగా అరిచింది. అండ్ ఇండివిజువల్ గేమ్ ఆడతాను నేను, ఇట్లా గ్రూప్ గేమ్లు ఇట్లాంటివన్నీ నేను ఆడను, నా ఇండివిజువల్గా నేను ఆడతాను. అంటే మీకు గేమే అర్థం కాదు, అర్థం కానీ గేమ్ ఆడతారు, మీ గేమ్ ఏంటి, నీకు గ్రాట్యుడ్ లేదు, అది లేదు ఇది లేదని గట్టిగా అరిచింది. ట్రైన్ టాస్క్లో నేను గ్రాటిట్యూడ్ ఉంది నాకు తనుజ మీద, అందుకే నేను ట్రైన్ టాస్క్లో తనకి సపోర్ట్ చేశానని చెప్పిండు. సరే ఇక్కడికి నామినేషన్ అయిపోయింది, గట్టిగా అరుచుకున్నారు జరసేపు, అటు ఇటు తిప్పి అదే ముచ్చట్ని అయిపోయింది. ఇక్కడికి నామినేషన్స్ అయిపోయినాయి. ఎక్కడ కూడా నాకు ఎవరిది వ్యాలిడ్ రీజన్ అనిపించలేదు, ఎక్కడ కూడా నాకు ఎంత పెద్దగా వావ్ అన్నట్టుగా అనిపించలేదు. ఒక సంజన గౌరవ్ సంజన అది కొంచెం బెటర్గా అనిపించింది అంతే. అందరూ కూడా పక్క వాళ్ళ కోసం పాటుపడే నామినేషన్లు చేస్తారు, పోటుపడవర్రయ్యా అంటే పాటుపడే నామినేషన్. ఆ తర్వాత ఇక్కడికి అయిపోలేదు నామినేషన్స్, ఇక్కడ నుంచి మొత్తం గత్తర లేపుతా చూడురి. మీకు ఒక విషయం చెప్పాలన్నా, ఇప్పుడు అందరిని తీసుకుపోయి అక్కడ పడేస్తున్నా నామినేషన్లలో, ఇక కొట్టుకొని చావురి, ఆడికి వెళ్ళి ఎట్లా వస్తారో చూస్తా, ఎవరు వస్తారో చూద్దాం, మీ అందరి సత్తాని జనాల చేతుల్లో పెడుతున్నా, అక్కడ వచ్చి బయటకు వచ్చేది ఇక దేవుని దయ పుసుకున గయ చూద్దాం అని చెప్పి వదిలేసింది. అందరి నామినేషన్లకి వదిలేసి, మరి ఇమాన్యుల్కి క్యాప్టెన్సీ కదా, ఇమ్యూనిటీ ఇద్దామా లేదా అనేది మీ ఒపీనియన్ తోటి తీసుకుందాం అంటే అందరు పోయి ఇమ్యూనిటీ ఇద్దాం అన్నారు. ఒక బర్నీ అన్న ఒక్కడే బాగు కోసం పోరాడాడు, ఇమ్యూనిటీ ఇవ్వద్దు అని చెప్పిండు. అందరూ ఇమ్యూనిటీ ఇవ్వాలి అని చెప్పారు. ఇమాన్యుల్ ఖుష్, హ్యాపీ. ఇమాన్యుల్ అయ్యో నేను నామినేషన్లకు వస్తా, మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడగచ్చు కదా, నోరు తెలిసి అడగచ్చు కదా, నేను నామినేషన్లకు పోతాను అనొచ్చు కదా. అనలేదే, ఇంతమంది ఉన్నప్పుడు అన్న నామినేషన్లకు వస్తా అని చెప్పి అనొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. ఏమవుతుంది మాట్లాడితే, ఏం కాదు, సింపుల్గా నేను నామినేషన్లకు పోవాలనుకుంటున్నా, మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి అంటే చేయరా? అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. మిడ్ నైట్ ముచ్చట్ల వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. మిడ్ నైట్ ప్లస్ డేలో జరిగిన ముచ్చట కూడా కలిపి చెప్పాల్సి వస్తుంది. సరేనా, ఉంటా, బాయ్. షబ్బా ఖైర్.